ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాటి క్రీస్తు సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న పాఠాలు అనే ఈ ప్రత్యేకమైన అంశం ఈ 2024వ సంవత్సరంలో జరుగుతున్న మొదటి సెమినార్. ఇది 2024లో జరుగుతున్న మొదటి సెమినార్. ఇక ఈ సంవత్సరం సంఘాలను గురించి నేర్పించాలి అని ఆలోచించాను. అనగా బైబిల్లో చాలా సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా క్రీస్తు సంఘాలుగా పిలువబడ్డాయి. అందుకే ఒకనాటి క్రీస్తు సంఘాలు నేడున్న సంఘాలకు నేర్పే పాఠాలేంటి అని ఒక్కో నెలలో ఒక్కో సంఘాన్ని గుర్చిన పరిపూర్ణమైనటువంటి వివరణ, ఆ సంఘాన్ని గురించి పరిపూర్ణమైనటువంటి సంగతులు మేము ముందు పెట్టి, ఆ సంఘంలో ఉన్నటువంటి లక్షణాలు ఈరోజు ఉన్నటువంటి మన సంఘంలో ఏమున్నాయి అని ఆనాటి సంఘాలను నేడున్నటువంటి మన సంఘాలను ఆ సంఘాలతో సరిపోల్చుకుంటూ మనలో ఉన్న లోపాలను, మన సంఘంలో ఉన్న లోపాలు, మన సంఘంలో ఉన్నటువంటి బలహీనతలను సరిచేసుకుంటూ మన సంఘాలు కూడా ఆ సంఘాలలా ఎందుకు మారకూడదు, ఎందుకు ఉండకూడదు, మనం కూడా ఆ సంఘంలా మనం కూడా ఉండాలి అనే ఒక చక్కటి ఆలోచన ఈ పాఠాన్ని పూర్తి చేసే లోపు మీలో కలిగించాలి అన్న ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. అయితే ఈ సెమినార్లో, ఈ సంఘాలను గురించి మాట్లాడే ఈ సెమినార్లో ఏ సంఘాన్ని ఈరోజు మనం ఆలోచించబోతున్నాం, ఏ సంఘాన్ని గురించి తెలుసుకోబోతున్నాము అంటే మొట్టమొదటి సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాం. బైబిల్లో మొట్టమొదటి సంఘం బైబిల్లో యెరూషలేము సంఘం. కనుక ఈరోజు మన పాఠం, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యెరూషలేము సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చూద్దాం ఈ యెరూషలేము సంఘం ఎప్పుడు, ఎలా, ఎవరిచే ప్రారంభమై ఎలా ఆ సంఘం కొనసాగింది అన్న విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. కనుక ఈరోజు వచ్చిన మీరు చాలా ధన్యులు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రారంభ సంఘం, ఈ సంఘాన్ని గూర్చి మీరు చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే, దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మిగిలిన అన్ని సంఘాల గురించి కొంత అవగాహన మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే మొదటి సంఘమే ఇది, ఆరిజిన్, ప్రారంభ సంఘం ఇది. ఈ సంఘం నుంచే మిగతా సంఘాలన్నీ కూడా వస్తాయి. ఓకేనా? ఇది పునాది. అందుకే ఈ సంఘాన్ని గురించి బాగా మీరు ఆలోచించాలి. నేను చెబుతున్న దాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. ఓకే, యెరూషలేము సంఘం, ఈ సంఘాన్ని గురించి దేవుడు ముందుగా ప్రవచించినటువంటి సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతుంటాయి. అంటే ఇది ప్రవచన సంఘం, అనగా దేవుడు ముందుగానే యెరూషలేము సంఘాన్ని గురించి ప్రవచించాడు. కనుక ప్రవచించబడినటువంటి సంఘం యెరూషలేము సంఘం. మరి ఎప్పుడు ప్రవచించాడు దేవుడు, ఎవరి చేత ప్రవచించాడు అన్న విషయాన్ని మన బైబిల్లో చూసినప్పుడు క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల కాలం అది. క్రీస్తుకు ముందు 700 సంవత్సరాలు అనేటప్పటికీ యెషయా ప్రవక్త ప్రవచించిన కాలం. ఆ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 2వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము నుంచి చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము నుంచి యోదాని గూర్చియు యెరూషలేమును గూర్చి, ఇక్కడ యెరూషలేము వచ్చింది మర్చిపోకూడదు. ఇక్కడ యెరూషలేము అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు యెషయాకు యెరూషలేమును గూర్చి. దర్శనములో దేవుడు చూపించాడట. ఏం చూపించాడు దర్శనములో చెప్తున్నాడు. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అని ఇక్కడ యెహోవా మందిర పర్వతము అన్నాడు. ఇక్కడ యెహోవా మందిర పర్వతము అని అంటే సంఘాన్ని చాలా వాటితో పోల్చి వర్ణించి మాట్లాడిన విధానం మనకు క్రొత్త నిబంధనలో కనబడుతుంది, పాత నిబంధనలో కూడా కనబడుతుంది.
సంఘాన్ని రాజ్యముతో పోల్చి మాట్లాడే సందర్భం కూడా మనకు పాత నిబంధనలో కనబడుతుంది. పరలోకమందున్న దేవుడు ఆ రాజుల కాలములోనే భూమి మీద ఆయన ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు అని దానియేలు గ్రంథంలో చెప్పిన మాట మనకు గుర్తొస్తుంది కదా మీకు. అంటే ఆయన స్థాపించబోయే సంఘాన్ని అక్కడ రాజ్యముతో పోల్చాడు. అక్కడ రాజ్యాల గురించి మాట్లాడుతుంటాడు కదా. ముందుగా వచ్చేది బబులోను రాజ్యం, అదే ఒక ప్రతిమ, 4 లోహాలు, అందులో మొదటిది బబులోను, 2 మాదియ పారసీక, 3 గ్రీకు, 4 రోమా. అక్కడ రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు కనుక అక్కడ సంఘాన్ని రాజ్యముగా మాట్లాడాడు. ఓకేనా? సంఘము అంటే అక్కడ రాజ్యం. ఇక్కడ సంఘాన్ని దేనితో మాట్లాడుతున్నాడు అంటే యెహోవా మందిర పర్వతము అన్నాడు. చూడండి ఇక్కడ, అంటే దేవుడు తన సంఘాన్ని ఒక పర్వతముతో పోలుస్తున్నాడు. పర్వతముతో ఎందుకు పోలుస్తున్నాడు అని అంటే, పర్వతము అనగానే ఎత్తైనది. ఈ భూమి మీద ఎత్తైనది అంటే ఏమని చెప్తాము? ఎత్తైనవి ఏంటి? పర్వతాలే కదా. ఎత్తైనవి అంటే పర్వతాలు ఎత్తుగా కనిపించేవి. కనుక ఆయన సంఘం చాలా ఎత్తులో ఉంటుంది, అది చాలా గొప్పది అని చెప్పడానికి ఆయన భూమి మీద స్థాపించబోయే సంఘాన్ని పర్వతముతో మాట్లాడాడు. ఓకే, ఇది మీకు క్లారిటీ ఉంటే నెక్స్ట్ చదువుకుందాం. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు అన్నాడు. దానిలోనికి అని అంటే ఆ యెహోవా మందిర పర్వతములోనికి. అంటే ఆ యెహోవా మందిర పర్వతము అని అంటే అది ఏదో కాదు, సంఘం. సంఘములోనికి అన్ని జనులు ప్రవాహము వచ్చినట్టుగా వచ్చెదరు అన్నాడు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి దేవుని వాక్కు బయలు వెళ్ళును అన్నాడు. యెరూషలేము నుండి యెహోవా వాక్కు అంటే అక్కడ నుంచి దేవుని యొక్క వాక్కు, లేదా క్రొత్త నిబంధనలో ఉన్న ఆధారాలను బట్టి ఏమంటామంటే సువార్త అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాదు, ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి అన్నాడు. యెరూషలేములోకి ఎవరు? ఆ యెరూషలేములో ఏమి ప్రారంభం అవుతుంది అన్నాడు అని అంటే ఆయన మందిరము అన్నాడు. ఆయన మందిరం ఎలా ఉంటుందనంటే ఇదిగో పర్వతం అంత ఎత్తులో ఉంటుంది అన్నాడు. ఇంతకీ ఏంటయ్యా అంటే అది సంఘము అన్నాడు. ఇది ఎక్కడ జరిగేది అని అన్నాడు? యెరూషలేము అన్నాడు. ఓకేనా? యెరూషలేము అనేది దానికొచ్చి మీకు ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు మరలా మనం యేసుక్రీస్తుల వారు ఆయన భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళడానికి ముందు శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి లూకా సువార్త, లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనంలో క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అన్నాడు. చూడండి, అంటే యెషయా గ్రంథంలో కానీ యోవేలు గ్రంథంలో కానీ చెప్పబడినటువంటి ఆ మాటలను ఇక్కడ యేసుక్రీస్తుల వారు మనసులో పెట్టుకొని చెబుతున్నాడు. మీకు అర్థమైందా? వ్రాయబడి ఉన్నది అని అన్నాడు కదా. ఎక్కడ రాశాడు? ఎక్కడ రాయబడి ఉన్నది అని అంటే అదే యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నాం అక్కడ కానీ, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట కానీ, ఆ రెండింటిని దృష్టిలో ఉంచుకొని యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట ఏంటంటే యెరూషలేము మొదలుకొని, యెరూషలేము అనేది ప్రారంభం, మర్చిపోకూడదు. యెరూషలేము మొదలుకొని అన్నాడు. అంటే ఎక్కడ ఆరంభం అవుతుంది సంఘం? యెరూషలేములో ఆరంభం అవుతుంది సంఘం. యెరూషలేములో ఆరంభమయ్యే ఆ సంఘము ద్వారా ఏమి ప్రకటింపబడుతుందో కూడా చెప్పాడు. చూడండి, ఏమని ప్రకటింపబడుతుంది? మారు మనస్సును పాపక్షమాపణ. అంటే మారు మనసుకు సంబంధించి పాపక్షమాపణకు సంబంధించి ప్రకటన అనేది మొట్టమొదట ఎక్కడ ఆరంభం అవుతుంది? ఏమండి, తెలుగే కదా నేను మాట్లాడుతున్నాను, మీరు తెలుగు వాళ్ళే కదా. ఓకే, మరొకసారి
మారు మనసుకు సంబంధించి పాపక్షమాపణకు సంబంధించిన ఈ ప్రకటన ఎక్కడ ప్రకటింపబడుతుంది, ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది? యెరూషలేము మొదలుకొని అన్నాడు. ఎందుకంటే యెరూషలేము సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కనుక అసలు యెరూషలేములో సంఘం అనేది ఎప్పుడు ఆరంభమైంది, ఎలా ఆరంభమైంది, యెరూషలేములో సంఘం ప్రారంభమవుతుందని దీనికి ముందు ఏవైనా ఎక్కడైనా దేవుడు చెప్పాడా అన్న దాన్ని మనం అన్వేషిస్తున్నాం అన్నమాట. ఆ పరిశోధనలో యెషయా గారు ప్రవచించారు, యోవేలు గారు 2వ అధ్యాయంలో ప్రవచించారు, ఇంకా ఆ తర్వాత ఆ పాత నిబంధనలో ఇర్మియా గారు ప్రవచిస్తారు. మనకు ఒక్కటి తీసుకున్నాం, ఇక్కడ మనం యెషయా గారి ద్వారా మాట్లాడిన ఈ మాటను మాత్రం తీసుకున్నాము. దీన్ని మరలా ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెబుతూ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 24వ అధ్యాయంలో యెరూషలేము మొదలుకొని అన్నాడు. చూడండి, అంటే యెరూషలేములో ప్రారంభమై అంతటకు వెళ్ళిపోతుంది. అంతటకు సమస్త జనులకు దేని గురించిన ప్రకటన? మారు మనస్సు, పాపక్షమాపణ. ఈరోజు ఎక్కడో ఇండియాలో, ఎక్కడో తెలంగాణలో, ఎక్కడో ఖమ్మంలో ఈరోజు కూడా మనం మారు మనసు గురించి, పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నాం కదా, ప్రకటిస్తున్నాం. అమెరికాలో ఉన్నవాడు కూడా మారు మనసు, పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నాడు. ఏమండి, ఎక్కడ జర్మనీలో ఉన్నవారు మారు మనసు, పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నాడు. ఆంధ్రలో ఉన్నవారు మారు మనసు, పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నారు. ఎక్కడ క్రైస్తవుడు బైబిల్ పట్టి ప్రకటిస్తున్నా, ఏంటయ్యా నువ్వు ప్రకటిస్తున్నావు అని అంటే మారు మనసు, పాపక్షమాపణ. ఈ మారు మనసు, పాపక్షమాపణకు సంబంధించిన ఈ ప్రకటన ఒక్క మాటలో మనం ఏమంటామంటే సువార్త. అంతే కదా, సువార్త. ఇది ఎక్కడ ఆరంభమైంది అన్నాడు అంటే యెరూషలేము మొదలుకొని అన్నాడు. చూడండి, అక్కడ యెరూషలేము మొదలుకొని అన్నాడు. అయితే దీని ప్రారంభానికి ముందు యేసుక్రీస్తుల వారు అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు. యేసు ప్రభు చెప్పేటప్పటికి ప్రారంభమైందా ఈ మాట చెప్పేటప్పటికి? 24:46 మీరు చదువుకున్నది ఇప్పుడు ఏదైతే ఉందో లూకాసు వార్తలో, అప్పటికి ఇంకా ప్రకటన ప్రారంభం కాలేదు. ఇంకా యెషయా గ్రంథంలో చెప్పేటప్పటికి ఇంకా ప్రకటన అసలు యేసు ప్రభు ఇంకా రాలేదు. కానీ ప్రారంభం అవుతుంది, యెరూషలేములోనే ప్రారంభం అవుతుంది అని యేసు ప్రభు చెప్పాడు. అంతే చెప్పాడా? ఇంకా ఏమైనా ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని, అపోస్తులను మర్చిపోకూడదు, ఆయన వారిని శిష్యులను కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మర్చిపోకూడదు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. మనం యెరూషలేము దగ్గరనే ఉన్నాం ఇంకా. ఎందుకంటే మన సంఘం ఈరోజు ఏ సంఘం? ఈరోజు ఏ సంఘం గురించి మాట్లాడుకోబోతున్నాం? యెరూషలేము సంఘం గురించి మాట్లాడుకోబోతున్నాం కనుక ఇంకా సంఘ స్థాపన జరగలేదు. సంఘ స్థాపనకు ముందు అసలు ఏం జరిగింది అన్న విషయాలు మాట్లాడుకుంటున్నాం. యెరూషలేములో సంఘం ప్రారంభానికి ముందు యెషయా గారు ప్రవచించారు. యెరూషలేములో సంఘం ప్రారంభానికి ముందు యేసుక్రీస్తు లూకాసు వార్త 24లో చెప్పాడు. యేసుక్రీస్తు సంఘ ప్రారంభానికి ముందు ఇదిగో ఇక్కడ కూడా మరలా శిష్యులతో చెప్తున్నాడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మము మీరు ఇచ్చెదరు అన్నాడు. కొద్ది దినములలో, మొత్తానికి కొద్ది దినాలు అన్న మాట చెప్పాడు. మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్పాడు. అంటే శిష్యులు యెరూషలేములోనే ఉండాలి, వాళ్ళు యెరూషలేములో కనిపెట్టాలి. ఎన్ని రోజులు అని అంటే కొద్ది రోజులు అన్నాడు తప్ప అది కరెక్ట్గా ఎన్ని దినాలో కూడా వారికి స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇక్కడ అర్థమైందా? కొద్ది దినాలు అన్నాడు తప్ప ఎన్ని దినాలు అన్న సంగతి చెప్పలేదు. ఎక్కడ ఉండాలంటే వీళ్ళంతా యెరూషలేములో ఉండాలి. యెరూషలేములో ఉండి ఏం చేయాలి? కనిపెట్టాలి. అంటే ఒక మాటగా ఇక్కడ నాకు ఏమర్థమైందని అంటేనండి, ఇక్కడ వారిలో ఏమంటాడు, ఆ పేషెన్స్, కనిపెట్టడంలో వెయిటింగ్ కదా, ఎదురు చూడటం, నిరీక్షించటం, సహనం. అంటే మనకి ఏంటంటే చాలా వరకు మనకు లేనిది పేషెన్స్ అనేది చాలామందికి ఉండదండి. అంటే అర్థం ఏంటి? ఓపిక అంటాం కదా మనం, అది మనకు ఉండదు.
అంటే ఏమాత్రం ఆలస్యం అవుతున్నా అంతెందుకండి, ఎవరైనా వస్తాను అని అన్నారు అనుకోండి, ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, చచ్చిపోతుంటారండి ఇక్కడ, గిలగిలాడిపోతుంటారు. ఏమండి రాలేదు ఏంటండి, ఏమండి ఎప్పుడో వస్తానన్నారు కదండి, మీరు 7 గంటలకు వస్తానన్నారు కదండి, 7 అయిపోయిందండి, 7:15 అయిపోయిందండి, 7:30 అయిపోయిందండి. మరి ఏం చేత పడుకున్నారండి వాళ్ళు అక్కడ? ఏమైనా ఏదో మార్గమత్యం, ఏదో పని, అంతే కదండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేటు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరేం చేయరు కదా. అంటే మనకి లేనిది ఏంటంటేనండి, ఆ పేషెన్స్ ఉండదు మనకు. కానీ మళ్ళా చెప్తున్నాను, ఒక క్రైస్తవుడికైనా ఒక సేవకుడికైనా ఆ ఓపిక అనేది లేకపోతే నువ్వు క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళలేవు, సేవకుడుగా నువ్వు నిలబడలేవు, రాణించలేవు. సరే, మరలా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తుల వారు ఆయన బ్రతికుండగానే ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏంటంటే, ఆ సంఘం యెరూషలేములో సంఘం ప్రారంభం అవుతుంది. ఆ సంఘ ప్రారంభం అంటే ఇనాగరేషన్ అంటాం కదా, ప్రారంభోత్సవం అంటాం చూసారా, ఇనాగరేషన్ ప్రారంభోత్సవం. ఆ సంఘ ప్రారంభోత్సవం జరిగేంత వరకు మీలో కొంతమంది చనిపోరు, మీలో కొంతమంది ఉంటారు, అది మీరు చూస్తారు అని యేసుక్రీస్తుల వారు ఆయన బ్రతికుండగానే ఒక సమయంలో చెప్తాడు. ఎక్కడ చెప్పాడో ఏమైనా ఐడియా ఉందా మీకు? మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. త్వరగా మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో, ఎక్కడ? యెరూషలేములో, మర్చిపోకండి, అక్కడ ఏమంటే యూదయలో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో, దేవుని రాజ్యము లేదా సంఘము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనంటే, దేవుని రాజ్యము భూమి మీదికి వచ్చినంత వరకు మీలో కొందరు చనిపోకుండా ఉంటారు, అది చూశాకనే మీరు చనిపోతారు అన్నాడు. అలానే లూకా సువార్త 24లో మనం చదువుకున్న చూసారా, 46వ వచనంలో యేసుక్రీస్తుల వారు నా తండ్రి వలన మీరు పొందుకున్నటువంటి వాగ్దానము అని చెప్తాడు ఆయన. ఏమన్నా యెరూషలేము మొదలుకొని అన్నాడు, మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడుతుంది అన్నాడు. అలానే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇప్పటివరకు మనం చూసాం, మీరు యెరూషలేమును మీరు విడిచిపెట్టకండి, మీరు యెరూషలేములోనే మీరు ఉండండి, కొద్ది దినాలు మీరు కనిపెట్టండి అని ఇక్కడ శిష్యులతో చెప్పిన మాట మనం చూసాం. మొత్తానికి ఏంటయ్యా మరి సంఘ ప్రారంభానికి సూచన ఏంటి, సంఘ ప్రారంభానికి గుర్తు నీ రాజ్య స్థాపనకు అని అంటే, పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తి దిగుతాడు, ఆయన పరిశుద్ధాత్మ దిగిపోతాడు. అదే స్థాపనకు ప్రారంభానికి గుర్తు మీకు. అందుకే 24వ అధ్యాయంలో లూకా సువార్త 24వ అధ్యాయం కనిపెట్టమన్నాడు. ఎప్పటి వరకు ఉండాలి మేము ఇలా? 24వ అధ్యాయములో 48లో ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. అంటే ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. మీరు పైనుండి శక్తి పొందు వరకు పైనే నిలిచి ఉండండి అన్నాడు. ఇక్కడ పొందే వరకు నిలిచి ఉండండి అన్నాడు. ఎంతకాలం అనేది చెప్పలేదు. అక్కడ అపోస్తుల కార్యంలో మాత్రం ఏమన్నాడంటే కొద్ది దినాలు అన్నాడు అక్కడ. అంటే కొద్ది దినాలలో పైనుండి శక్తిని మీరు పొందుకుంటారు. ఆ శక్తిని పొందుకోవటంతో మీరిక ప్రకటింపడం ప్రారంభిస్తారు. ఏమని మీరు ప్రకటిస్తారు? మారు మనసును గూర్చి, పాప క్షమాపణ గూర్చిన ప్రకటన ఆరంభం అవుతుంది యెరూషలేములో. ఎప్పుడు? పైనుండి శక్తి మీరు పొందుకున్న తర్వాత. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు పైనుండి శక్తి ఎప్పుడు వచ్చాడు? ఆయన శక్తిని వాళ్ళు ఎప్పుడు పొందుకున్నారు అని అంటే, పరము నుండి శక్తి భువికి దిగిన రోజు వారు పొందుకున్నటువంటి సమయం పెంతెకోస్తు పండుగ. ఆ రోజున పరిశుద్ధాత్మ దిగాడు, పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదికి వచ్చాడు. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఆయన ఒలీవల కొండపైకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన పట్టుకుంటారు, 18వ అధ్యాయంలో సిలువ వేస్తారు. అదంతా కూడా స్టోరీ, అదంతా బైబిల్లో జరిగిన. ఏమంటే అంటే ఎప్పుడు వచ్చారు శిష్యులు? ఆ రోజు వచ్చారనమాట. ఆయన చనిపోవడానికి వారం ముందు, తిరిగి లేవడానికి వారం ముందు వచ్చారు. వచ్చిన వీళ్ళంతా ఎక్కడున్నారు? ఇప్పుడు అదే యెరూషలేములో
అదే మేడగదిలో ఉంటున్నారు. చనిపోయి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కూడా ఆయన అక్కడే కనపడ్డాడు కదా యెరూషలేములోనే. కనుక ఇంక కొద్ది రోజులు మీరు ఉండండి ఇక్కడ, కొద్ది రోజులు మీరు ఉండాలి ఇక్కడ. అందుకే మీరు యెరూషలేము నుండి మీరు వెళ్ళక, అంటే మీ ప్రాంతాలకు మరలా మీరు తిరిగి వెళ్ళకుండా ఉండండి ఇక్కడే అని చెప్తున్నాడు. రైట్, మీరు వెళ్ళకుండా ఏం చేయాలి? మీరు వెళ్ళకుండా మీరు ఆ పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టుకుని ఇక్కడ ఉండాలి అని చెప్పన్నాడు ఆయన. కనుక మీరు ఎప్పుడైతే ఇక పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగాడో అదే పెంతెకోస్తు అనేటువంటి పండుగ. ఇప్పుడు మనం 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. సంఘ ప్రారంభాన్ని చూస్తున్నాం, ఇంకా సంఘం దగ్గరికి మనం వెళ్ళలేదు. సంఘ ప్రారంభాన్ని గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొదటి వచనంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అన్నాడు. పెంతెకోస్తు అంటే పెంతెకోస్తు అనేటువంటి పదం మన క్రొత్త నిబంధనలోనే కనబడుతుంది. మనకు పెంతెకోస్తు అనేటువంటి పదము మనకు ఇక్కడే కనబడుతుంది. పౌలు గారు కూడా ఆ కొరింథీ పత్రికలో పెంతెకోస్తు వరకు నేను నిలిచి ఉందును ఎదురాడు వారు ఎవరైతే ఉన్నారో అని కొరింథీలకు రాస్తాడు ఒక మాట. కొరింథీలకు రాసినప్పుడు చెప్తే పెంతెకోస్తు వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎవరో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు రండి తీసుకురండి అన్నట్టుగా పౌలు గారు మాట్లాడతారండి అక్కడ. ఆ తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది పెంతెకోస్తు. కానీ ఈ పెంతెకోస్తు అనేటువంటి ఈ పండుగ కాదు, కానీ ఈ పదం, ఈ పేరు మనకు పాత నిబంధనలో కనబడదు. పెంతెకోస్తు అనేటువంటి ఈ పదం పాత నిబంధనలో కనబడదు, కానీ పండుగ ఉంది. ఇక అర్థమైందా? పండుగ ఉంది, కానీ ఈ పేరుతో పిలువబడలేదన్నమాట. పాత నిబంధనలో పెంతెకోస్తు అనేటువంటి పేరుతో ఆ పండుగ పిలువబడలేదు. మరి పాత నిబంధనలో ఈ పెంతెకోస్తు అనే పండుగను ఏమని పిలిచారు అని అంటే, ఒకటి వారముల పండుగ అన్నారు. పెంతెకోస్తు అంటే వారముల పండుగ, అనగా పస్కా తరువాత, పస్కా రోజు మొదలుకొని సరిగ్గా 7 వారాలు ఏవైతే ఉన్నాయో 7 వారాల తర్వాత వచ్చే రోజు 50వ రోజు. 7 వారాలంటే 7 ఏళ్ళు ఎంత? 49. నెక్స్ట్ డే 50, అంటే 50వ రోజు పండుగ అన్నమాట. పెంతెకోస్తు అంటే 50వ రోజు పండుగ. పెంట్ అంటారు గ్రీకులో. పెంట్ అంటే 5 అని, పెంటెకోస్ అంటే 50. ఓకేనా? పెంట్ తెలుసు కదా, మనం ఎక్కువగా అవే వాడుతుంటాం కదా. మోనో అంటాం అంటే 1 అని, డై అంటాం అంటే 2 అని, ట్రై అంటాం 3 అంటాం, టెట్రా అంటాం. ఏంటివి ఇవన్నీ? 4 టెట్రా అంటే. అలానే 5 అంటే పెంట్, పెంటా అంటాం. 6 అంటే హెక్సా అంటాం. 7 అంటే సెప్టా అంటాం. 8 అయితే ఆక్టా అంటాం. ఇవేంటంటే గ్రీకులో ఉన్నటువంటి నంబర్స్ అవన్నీ. ఇక్కడ అందుకే గతంలో చెప్పినప్పుడు కాండాల గురించి పెంటట్యూక్ అని అంటారు అని చెప్పి చదువుకుంటా. అంటే పెంట్ అంటే 5 అని అర్థం. పెంట్ అంటే గ్రీకులో. ఇవి క్రొత్త నిబంధన ఎందులో రాయబడింది? గ్రీకు భాషలో కదా రాయబడింది. కనుక అప్పటికి గ్రీకు భాష అధికార భాషగా ఉంది. కనుక ఈ క్రొత్త నిబంధన రాయబడే సమయానికి ఈ పెంతెకోస్తు 50వ రోజు పండుగ కనుక 50వ రోజు చేసుకునే పండుగ అన్న ఉద్దేశంతో దీన్ని ఏమన్నారు అంటే పెంతెకోస్తు అని పిలిచారు. యాక్చువల్గా పాత నిబంధనలో దీనికి ఉన్న పేరేంటంటే వారముల పండుగ అని ఉంటుంది. ఇంకా 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 ఏమని పిలిచేవారు అంటే దాన్ని ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలిచేవారు. ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలిచేవారు. ఇంకొక పేరు కూడా పిలిచేవారు. ఈరోజు చాలామంది సిఎస్ఐలో, నాకు తెలిసి నాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కానీ చెప్తాను, సిఎస్ఐలో కోతకాలపు పండుగ అని ఒకటి చేస్తారు. మీలో ఎవరైనా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే మీకు తెలుస్తుంది. కోతకాలపు పండుగ అని చేస్తారు. అంటే అది కూడా ఏంటంటే ఇదే పండుగ అనమాట, దీనికి సంబంధించిన పండుగ. అంటే 50 రోజుల తర్వాత వచ్చే పండుగ అని, తర్వాత కోతకాలపు పండుగ అని, వారముల పండుగ అని, ఇలా ప్రథమ ఫలముల పండుగ అని. ఇప్పుడు క్రొత్త నిబంధనకైతే దీన్ని ఏమన్నారు? ఇప్పుడు పెంతెకోస్తు అన్నారు. దీనికి పాత నిబంధనలు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అన్నీ ఇచ్చుకుంటే మనకి ఈ పండుగ గురించి మాట్లాడుకుంటాం, సంఘం గురించి పక్కకి వెళ్ళిపోద్ది. అందుకే నేను కేవలం ఏంటంటే ఆ రోజున సంఘం ఏర్పడింది అని చెప్పడానికి. మరి పెంతెకోస్తు అంటే ఏంటి అనేటువంటి ఒక సందేహం ఉంటుంది కనుక ఇంకోటి ఏంటి చెప్పమంటారా? ఎందుకు సరిగ్గా అదే రోజు అని అంటే
పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించే రోజు ఒక పండుగ చేసుకున్నారు. ఏ పండుగది? పస్కా పండుగ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరే రోజు వచ్చిన పండుగ ఏంటి? పస్కా. సరిగ్గా 50 రోజులకు వాళ్ళు సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పెంతెకోస్తు 50వ రోజు దేవుడు మోషేను కొండపైకి రమ్మని చెప్పి ధర్మశాస్త్రం ఇచ్చాడు. సరిగ్గా ఎప్పుడు ఇచ్చాడు అది? ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు ఆ 50వ రోజు ఇచ్చాడు. అలానే ఇక్కడ కూడా అదే అర్థముతో అదే రోజున, ఆ రోజు పాత నిబంధన ధర్మశాస్త్రం ఏ రోజునైతే ఇచ్చాడో ఇప్పుడు క్రొత్త నిబంధన అయితే దాని ప్లేస్లో రాబోతుంది ఇది. ఇంకో చెప్పండి పోలిక. ఆ రోజు మీరు కానీ నిర్గమకాండ 32వ అధ్యాయం చదువుకోండి, తర్వాత, ఇప్పుడు కాదు, తర్వాత చదువుకోండి. ఆ రోజు 3000 మంది చచ్చారు అక్కడ. బైబిల్ మీద అవగాహన ఉంటే నిర్గమకాండ 32వ అధ్యాయంలో జరిగిన స్టోరీ చెప్తున్నాను. ఆ రోజు 3000 మంది చచ్చారని నిర్గమకాండ 32వ అధ్యాయంలో మీరు చదువుతుంటే 20 వచ్చిన తర్వాత మీకు కనబడుతుంది. ఏ రోజు? ఆ ధర్మశాస్త్రం వచ్చిన రోజు, ఆ కొండ దగ్గర పెంతెకోస్తు పండుగ రోజున అక్కడ. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ క్రొత్త నిబంధన అమలులోనికి వస్తుంది. ఈ నిబంధన వచ్చిన రోజు 3000 మంది బతికారు, అక్కడ వాళ్ళు చచ్చారు. ఓకేనా? అంటే పెంతెకోస్తు అనేటువంటి ఆ పదం దగ్గరనే మనం ఆగాం. ఇంకా మొత్తానికి ఆ రోజు అపోస్తలులపైకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. చూడండి అక్కడ మొదటి వచనంలో, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మొత్తంగా ఆ రోజు అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్మ దేవుడు రావటం, పరిశుద్ధాత్మ దిగటం అనేది జరిగింది. వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు, వచ్చేసాడు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళుతూ చెప్పాడు కదా, నేను తండ్రిని వేడుకుంటాను అన్నాడు. అందుకే మీరు కొద్ది రోజులు మీరు ఇక్కడ వెయిట్ చేయండి అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు. ఆ శక్తి తండ్రి వాగ్దానం చేసిన శక్తి యోబుల గ్రంథంలో వాగ్దానం చేశాడు. ఆ శక్తి వీళ్ళు పొందుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి? నెక్స్ట్ ఏం జరగాలి అని అంటే, యేసుక్రీస్తులో చెప్పారు కదా, మారు మనసును గూర్చి పాప క్షమాపణ గూర్చి ప్రకటింపబడుతుంది అన్నాడా అనలేదా? లూకా సువార్తలో మనం చదువుకున్నాం. ఇప్పుడు పేతురు గారు లేచి ఆయన చేసిన ప్రకటన కూడా ఏంటంటే, మారు మనసును గూర్చి పాప క్షమాపణ గూర్చి ప్రకటించాడు. అదే జరిగింది ఆ రోజు పెంతెకోస్తు, అదే జరిగిందని చెప్పడానికి 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 37, 38 వచనాలలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అన్నాడు. చూడండి, ఎందుకయ్యా పేతురు గారు మీరు ఇదే ప్రకటించారు అని అంటే, ఇది యెరూషలేములో ప్రారంభం అవ్వవలసినటువంటి ప్రకటన. ఇదే సువార్త ప్రకటన. ఇప్పుడు ఒక్కసారి లూకా సువార్త 24 చదువుకుందాం. మళ్ళీ ఇందాక చదువుకుని చూసారా ఇంతకు మునుపు? లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనమా 47వ వచనం. యెరూషలేము మొదలుకొని అన్నాడు. చూడండి ఆ పదం చూడండి అక్కడ. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, యేసు ప్రభుల వారి పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో 38లో మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. అమ్మయ్య, మొత్తానికి యేసు ప్రభుల వారు చెప్పినట్లు, పాత నిబంధనలో తండ్రి వాగ్దానం చేసినట్లు ఇక్కడ అపోస్తలులు అదే ప్రకటించారు. ఇక్కడ అపోస్తలు ప్రకటించిన ఈ మారు మనసు పాపక్షమాపణ గురించి లేదా ఈ సువార్తకు ఎంతమంది స్పందించారు, ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు, ఎంతమందట ఆ రోజు ఆ మాటకు స్పందించారు, ఎంతమందట వాళ్ళ హృదయాలను
కోత పండుగ అన్న చూసారా? అంటే వారి హృదయాలు కోయబడ్డాయా, నరకబడి, ఆ పదం చూసారా అక్కడ? ఏమంటే ఒక మాట ఉంటుంది చూసారా అక్కడ, పొడవబడి, నరకబడి, ఆ పదాలైనా అక్కడ ఉన్నాయి. చూడండి ఎంతమంది అట్ట, ఏమండి ఏమంటే పొడవబడి అన్నది చూసారా? అంటే ఆ పొడవబడటం అన్న మాట ఎందుకు వచ్చింది అని అంటే, హృదయాన్ని ఏమైపోయాయంటే కోయబడుతున్నాయి, హృదయాలు నరకబడుతున్నాయి, హృదయాలు ముక్కలైపోతున్నాయి. కారణం వారి గత జీవితాన్ని తలుచుకొని, వారి పాప జీవితాన్ని. అంటే వారి పాప జీవితాన్ని వాళ్ళు ముక్కలు చేసి, వారి పాప జీవితాన్ని ఇక నరికి వేసుకొని, చంపేసుకొని క్రొత్త జీవితం జీవించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎంతమంది? 3000 మంది. ఆ రోజు క్రొత్తగా జన్మించిన వారు బాప్తిస్మం ద్వారా, బాప్తిస్మం అంటే కొత్త జన్మ కదా, కొత్తగా జన్మించిన వాళ్ళు ఎంతమంది? 3000 మంది. ఓకేనా? రైట్. ఒక్కసారి నిర్గమాకాండం ఒక మాట చెప్పాను కదా మీకు, అది చూపించాలి కదా, లేకపోతే మనసులో అలా ఉండిపోద్దేమో. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసి చదివి హోంవర్క్ చేసే అంత సమయం మీకు ఉండదు కదా. వెళ్ళిన తర్వాత బోల్డెని పనులు ఉంటాయి కదా మీకు. వండే వరకు వండే పని, తినే వరకు తినే పని, బయటికి వెళ్ళే వాళ్ళకి వెళ్ళే పని, ఆడే వరకు ఆడే పని, పాడే వరకు పాడే పని, బైబిల్ చదివే పని ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. కనుక ఇది మరలా అలా ఉండిపోతుంది మీ బుర్రలో. అందుకే ఒక్కసారి వెనకకి వెళ్ళొద్దాం, మళ్ళీ చరిత్రలోకి వెళ్ళొద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. సందర్భం ఏంటి తెలియాలి కదా మీకు. మోషే కొండ దిగకుండగా తడువు చేయడం ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము. అంటే ఎక్కడన్నమాట జరిగింది ఇది? కొండ దగ్గర. ఆ కొండపైకి ఎందుకు వెళ్ళాడు మోషే? దేవుడు ఇస్తానన్నాడు కదా, రాతి పలకలు ఇస్తానన్నాడు కదా. ఆ రాతి పలకల కోసమే కదా మోషే గారు కొండపైకి వెళ్ళాడు. ఆ పలకలనే కదా పగలగొట్టేసరికి కిందికి వచ్చేసరికి ఆ ప్రజల పరిస్థితిని చూసి అదంతా కూడా రైట్ అక్కడ కొండ దగ్గర జరిగింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు అలా చదువుతూ మీరు 26వ వచనానికి వచ్చేసరికి, 26వ వచనానికి వచ్చేటప్పటికి 32:26లో లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఎన్ని వేల మంది? 3000 మంది కూలారు. ఇక్కడ 3000 మంది బతికారు. ఓకేనా? వాళ్ళు అక్కడ చచ్చారు ఆ రోజు, ఇక్కడ జన్మించారు. మోషే కంటే యేసు గొప్పవాడు. మోషే ధర్మశాస్త్రము కంటే యేసు ద్వారా ఇవ్వబడిన క్రొత్త నిబంధన శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైందో మీకు అర్థం కావాలి. జస్ట్ ఒక్కటి చెప్పాను అంతే. ఎలా మీరు అన్ని పోల్చినప్పుడు ఎందుకు మోషే కంటే యేసు ప్రభు గొప్పవాడు, ఎందుకు పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన గొప్పది, ఎందుకు మోషే ధర్మశాస్త్రం కంటే క్రీస్తు ధర్మశాస్త్రం ఉన్నతమైనది అంటే అవి మనం చూసినప్పుడు, ఆ డిఫరెన్స్ చూసినప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. ఓకే, మరలా మన పాఠంలోకి వచ్చేద్దాం. మరలా మనం అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలోకి వచ్చేస్తే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఆ రోజు ఎంతమందిని? కాబట్టి అతని వాక్యము 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. ఆ దినమందు ఇంచుమించు, బా ఎంత బాగుంది చూసారండి, కరెక్ట్గా సరిపోయింది చూసారా? ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సంఘం ప్రారంభమైందా? 3000 మందితో సంఘం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది సంఘం? 3000 మందితో యెరూషలేములో ప్రారంభమైంది. ఏ రోజు ప్రారంభమైంది? పెంతెకోస్తు పండుగ రోజున ప్రారంభమైంది. ఎవరి ఈ సువార్త ప్రకటనతో ప్రారంభమైంది? పేతురు గారి సువార్త ప్రకటనతో. అంటే పేతురు గారు సువార్త ప్రకటించారు, యెరూషలేములో ప్రకటించారు, పెంతెకోస్తు దినాన ప్రకటించారు. ఆ రోజు విన్నవారు ఎందరో అయినా ఆ రోజు విన్న వాక్యానికి స్పందించిన వారు, బాప్తిస్మం పొందినవారు 3000 మంది. ఈ 3000 మందితో యెరూషలేములో సంఘం ప్రారంభం. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పటివరకు మనం విన్నదేంటి? యెరూషలేములో సంఘం ఎలా ప్రారంభమైంది అంతే నేర్చుకున్నాం. కానీ యెరూషలేము సంఘం మనకు నేర్పే పాఠాలేంటి? ఇంకా అక్కడికి వెళ్ళలేదు మనం, అంతే కదా. సంఘ ప్రారంభమే మనకు అర్థమైంది. ఇప్పటివరకు సంఘ ప్రారంభాన్ని గురించి మాట్లాడుకున్నాం. మరి సంఘం ప్రారంభమైతే ప్రారంభమైన ఈ సంఘం ఎలా ఉంది, ఎలా విస్తరించింది, ఏం చేశారు, వాళ్ళలో ఉన్న మంచి ఏంటి, ఏమైనా చెడు ఉందా, ఒకవేళ మంచి ఉంటే ఈరోజు మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఎంత టైం ఉంటుందో అని ఏం కంగారు పడకండి, తొందరగానే ముగించేస్తాలేండి. ఎందుకంటే మీకే కష్టంగా ఉంటుంది చెప్పడం, నాకెంత కష్టంగా ఉండాలి.
వినడానికి మీకే అంత కష్టంగా ఉంటే వినడం కష్టమా చెప్పడం కష్టమా? ఏది కష్టం అంటారు? వినడమే కష్టం అంటే మీకు మైక్ ఇచ్చేస్తా. ఏది కష్టం? చెప్పడం కదండి కష్టం. మరి చెబుతారు నాకే ఆకలిగా లేదు, బాగా తినేసి వస్తే నిద్ర వచ్చేది చెప్ప ఏమండి ఇలా ఎలా చెప్పగలం? అందుకే ఏం తినను, ఎప్పుడు కూడా ప్రసంగం ఉందంటే సాధ్యమైన తినకుండా వచ్చేస్తాను. ఆదివారం అయినా అది ఏ రోజైనా తింటే ఏంటంటే మబ్బుగా ఉంటుంది. అందులో రాత్రిపూట నిద్రపోం కదా, ప్రయాణాలలో ఉంటుంటాం కదా, రాత్రంతా నిద్రపోకుండా మళ్ళీ ఉదయానికి వచ్చేసి సరిగ్గా మళ్ళీ గట్టిగా తినేసి పేగల వరకు వచ్చి కూర్చున్నాం అనుకోండి, నిద్ర తప్ప ఇంకా అక్కడికి ఏమి రాదు. అందుకే ఏం చేయాలంటే కడుపు ఖాళీగా పెట్టుకోవాలి. అప్పుడు ఉపవాసం ఉంటే తప్ప కొంచెం ఏమంటే నిద్ర రాకుండా ఉంటుంది. ఎలాంటి మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు, అదే సీక్రెట్ ఉపవాసమే. ఇదే అసలైన ఉపవాసాలు. ఎంటర్టైన్స్ అంటే ఇవి అంతే తప్ప ఉండి మానుకొని పక్కన పెట్టుకుంటే అది ఏంటి మరి, అది ఏ రకమైన ఉపవాసం వాళ్ళే చెప్పాలి, అది అంతే కదా. చూద్దాం. ఏమంటే సంఘం ప్రారంభమైనటువంటి ఈ సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి సంగతులు చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి యెరూషలేము సంఘం ప్రారంభ సంఘం నుంచి. అందులో ఒక విషయాన్ని చూద్దాం. అక్కడే ఉంటాయండి, ఎక్కడెక్కడో కాదు. 2వ అధ్యాయంలోనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 47వ వచనమా 46వ వచనం చదువుకుందాం. 46వ వచనంలో 2వ అధ్యాయం 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులే ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అన్నట్టు. చూసారా, ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, మంచి పాయింట్ ఏంటంటే, ఆ యెరూషలేము సంఘం ప్రజలందరి వలన దయ పొందిన సంఘం. ఓకే, ప్రజలందరి వలన దయ పొందిన సంఘం. యాక్చువల్గా ప్రజల దయ అవసరమా అంటే, మనుషుల దయ అవసరమా అంటే అవసరం. ఒకరోజు యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతున్నప్పుడు లూకా గారు రాస్తారు కదా 2వ అధ్యాయంలో, యేసుక్రీస్తుల వారు యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, ఆయన చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, మళ్ళీ యేసుక్రీస్తుల వారిని తీసుకొని నజరేతుకి వెళ్ళిపోతారు. చివరికి వచ్చినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటి? యేసు ఏమన్నారు? ఆయన వయసునందును జ్ఞానమునందును దేవుని దయందును మనుష్యుల దయ ఎందును ఆయన వర్ధిల్లుచుండెను. ఎవరి దయ కూడా? మనుష్యుల దయలో కూడా యేసుక్రీస్తులారు వర్ధిల్లారు. మరి యేసు ప్రభుకే మనుష్యుల దయ అవసరమైనప్పుడు యేసు ప్రభువును బట్టి ఏర్పడిన సంఘానికి ఉండాలా వద్దా? యెరూషలేము సంఘం చూడండి, ప్రజలందరి వలన దయ పొందినదై అన్నాడు. అంటే మన సంఘానికి మనుషుల దయ కూడా ఉండాలి. మనుషుల దయ ఎప్పుడు ఉంటుంది? గట్టిగా పైన ఒక పెద్ద బోర పెట్టేసి అర్ధరాత్రి 12 గంటల వరకు మైకి పెట్టామనుకోండి, ఆదివారం పూట గట్టిగా అరుపులతో కేకలతో ఎగిరి గంతులు వేసేసి నానా రకాల భాషలతో మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు దీవించిపోతారా మనల్ని? వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, అక్కడ చర్చిని తీసేసేయండి ఇక్కడ అని. ముందు వాళ్ళు వచ్చి చెబుతారు, మనం వినం కదా, అయినా మళ్ళీ అల్లనే పెట్టేస్తాం. పెట్టి ఊరుకుంటామా, పాటలు పెడుతుంటాం, మాట్లాడుతుంటాం, ఏదో అరుపులు కేకలతో. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? నిజంగా అవంటే ఎంత తప్పు కదండి అది. సంపాదించుకోవాలి అని అంటే అందరితో మంచి ఉండాలి. కానీ ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడు కూడా మీ ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతున్నారని కూడా కలహ పడుతున్నారు, మీ ఇంటి పక్క వాళ్ళతో, మీ ఇంటి ముందు ఉన్న వాళ్ళతో. మీరు నెమ్మదిగా ఉంటుందా మీ ఇంట్లో? ఉండదండి. ఎందుకు ఉండదు? మీరు కానీ కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టారనుకోండి ఇంట్లో, వాళ్ళకి అసలు మీకు పడదు కదా, వాళ్ళు వెంటనే గొడవ పెడుతుంటారు. వాళ్ళు నిన్ను తిట్టకపోయినా వాళ్ళ పిల్లల్ని తిట్టుకుంటూ కూడా నీ మీద పెట్టి తిడుతుంటారు వాళ్ళు. ఈ మీకు బాగా ప్రాక్టికల్గా మీకు బాగా అనుభవం. మాకు తెలుసులే నువ్వు ఎవరు అంటున్నావో ఏమో స్టార్ట్ చేస్తుంది యువతల నుంచి. ఏమండి ఈ రకంగా ఎక్కువగా విలేజ్లలో మనం చూస్తుంటాం చూసారా. ఆ తర్వాత పాప వీళ్ళ ప్రమేయం లేకపోయినా కాకి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదైనా మన ఇంట్లో వేసింది వీళ్ళ ఇంట్లో వేసేసింది అనుకోండి, ఇంకంతేనండి, ఇక వాళ్ళు లేస్తుంటారు. ఇక ఎందుకు ప్రతి దానికి గొడవ పడుతుంటారు అని అంటే సమాధానం లేదు ఇరుగు పొరుగు వారితో. ఎప్పుడు కూడా 100కి 100 మన చుట్టూ ఉన్న వారితో మీరు ఎంత సమాధానంగా ఉంటే మనం అంత నెమ్మదిగా ఉంటాం. గొడవలు పడకండి, ఎవరితో వద్దు. ఎస్పెషల్లీ సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘము, యెరూషలేము సంఘము ప్రజలందరి వలన దయ పొందిన సంఘం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నారు? మీరు ఆరాధన చేసి మీరు సంఘముగా కూడుకుంటున్నటువంటి అక్కడ మీ చుట్టూ ఉన్న వారి దయ మీ పైన
ఒక మంచి అభిప్రాయం మీ పైన ఉందా? మీరు చెప్పండి. ఏమండి, వాళ్ళ మనసును మనం గెలుచుకోవాలి కదా. ప్రేమతో ఉన్నప్పుడే కదా మనం గెలుచుకోగలం. నిజంగా నేను ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నాను. ఖమ్మంలో మన చర్చి విషయంలో చాలా కాలంగా అక్కడ మనం ఆరాధనలు, కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు, చివరికి పిల్లల కార్యక్రమాలు కూడా అక్కడే. పిల్లలంటే ఎంత అరుపు ఉంటుంది, ఎంత గోల, ఎంత కేకలు ఉంటాయండి పిల్లల సెమినార్లు అంటే. అక్కడే పెడుతుంటాం. అంతకుముందు సెమినార్లు కూడా అక్కడే పెట్టేవాళ్ళం, నెలల సెమినార్లు. అక్టోబర్ దసరా సెమినార్లు కూడా అక్కడే పెట్టేవాళ్ళం. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. పిల్లల కార్యక్రమాలు, పెద్దల కార్యక్రమాలు, నెల సెమినార్లు, ఆదివారం ఆరాధనలు, ఎన్ని చేస్తున్నాం ఇప్పటికీ. ఒక రోజున ఒక షాప్కి వెళ్ళాను, పై ఫ్లోరు పైన ఐరన్ మెటీరియల్ కోసం ఒకరోజు పై ఫ్లోరుకు సంబంధించి తీసుకొని రావడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళాం. వెళితే ఐరన్ షాప్లో కూర్చున్నటువంటి సమయంలో మనకేం కావాలి, మెటీరియల్ ఏం కావాలో చెప్తున్నప్పుడు అక్కడికి సడన్గా వచ్చిన వ్యక్తి, ఎక్కడండి అని అంటే, చర్చి కోసం అండి అన్న. చర్చి అంటే ఎక్కడ చర్చి అని అంటే, పాండంగపురం అండి అన్నాం. పాండంగపురంలో ఎక్కడండి అని అంటే, ఏమన్నా మసీదు కాపు. ఆహా, అక్కడ ఆ చర్చి అండి మీది. నిజంగానంటే చెప్తున్నాను, నిజంగా అక్కడ చర్చి మీ చర్చిలో ఉన్నంత నిశ్శబ్దత, ఆ సైలెన్స్ వాతావరణం అనేది మిగతా పాండంగపురంలో ఎక్కడా మేము చూడలేదండి బాబు. అసలు అక్కడ చర్చి ఉన్నట్లుగా మాకు అనిపించదండి. అంత ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా కానీ ఆ చర్చ మీది అని తనకు తానుగా కల్పించుకొని ఆ మాట అంటుంటే అక్కడ ఎంత మంచి, ఏమన్నా ఎవరికైనా మనకి ఎలా అనిపించి చెప్పండి. అంటే అది మనదే కాదు, వచ్చేటువంటి మీరే కదా. అక్కడికి వచ్చేటప్పుడే రావడమే, ఏమండి ఇక నోటికి పని పెట్టారనుకోండి మీరు అక్కడ రావడంతోనే. ఆ తినేటప్పుడు గిన్నెలకు పని పెట్టారనుకోండి, ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి. అలా అన్నది ఎక్కడో ఊరికి అవతల ఉన్నది కాదు కదా, ఊరు మధ్యలో, ఇళ్ళ మధ్యలో ఉన్నది. మరి ఉండాలి కదా అది ఆ మాత్రం మనకు. ఇక్కడ ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘం ప్రజలందరి దయ పొందినటువంటి సంఘంగా చూస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే వాళ్ళ సంఘంలో ఆనందాన్ని మనం చూస్తుంటాం. ఆనందం కలిగినటువంటి సంఘం అని చెప్పడానికి అక్కడే మనం చదువుతున్న చోట 47వ వచనంలో, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి అన్నాడు. అంటే ఆనందము కలిగిన, ఆనందముతో ఉన్నటువంటి సంఘం. మొదటగా దయ పొందిన సంఘం. రెండు, ఆ సంఘములో ఉన్న వారిలో ఏముందట? ఆనందం అనేది. మన సంఘంలో ఉండవలసింది కూడా ఆనందం. ఇంకొక విషయం చెప్తాను. ఆనందమే కాదు, ఆ సంఘంలో కనిపించిన మరొక లక్షణం ఏంటంటే ఉత్సాహం కనబడుతుంది వారిలో. అంటే ఉత్సాహం అంటే ఎలా ఉంటుందండి అని అంటే, ఉత్సాహం ఉంటుందంటే అలా ఎవరు ఆపలేమండి. ఇప్పుడు ఉత్సాహం అంటే ఆపలేమనంటే మీకు ఎలా చెప్పాలి? మీకు ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏమనుకోకండి. ఇప్పుడు మీ అమ్మగారి ఇంటికో వెళ్ళాలని అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? రేపు మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు అనుకోండి భర్త వచ్చేసి, రేపు నుంచి వారం రోజులు నీకు హాలిడేస్ అన్నారు అనుకోండి, ఎంత పొంగిపోతారండి, ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఆ రాత్రి నిద్ర కూడా పోరండి, రాత్రి నుంచి సర్దుకోవడం ప్రారంభించేస్తుంటారు. ఇంకంతే, ఎప్పుడు తెల్లవారుతుందని చూస్తుంటారు. ఏమంటే బస్సులో సీట్ లేకపోతే నిలబడిపోతానండి అంటారు. రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు అయినా పర్లేదండి, వెయిటింగ్ లిస్ట్ అయినా పర్లేదని వెళ్ళిపోతానంటారు. ఇంకా ఆ సమయంలో కానీ ఒకవేళ వద్దులే అని అన్నారు అనుకోండి, తీరా బయలుదేరే ముందు ఎంత నిరుత్సాహం ఉంటుందండి. ఉత్సాహం అండి. ఆ రోజు యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్న ఉత్సాహం కనిపించేది. మరి ఉత్సాహంతో వాళ్ళు చేసిన పని ఏంటో చెప్పమంటారా? వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళు ఏం చేసేవాళ్ళట? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునేవాళ్ళట. ప్రతిరోజు దేవాలయానికి రావాలంటే ఎంత ఉత్సాహం ఉండాలి. మరి ఈరోజు మీకు ప్రతిరోజు కాదు, వారానికి ఒక రోజు రమ్మని చెప్పడానికి తల ప్రాణం తోకొచ్చేస్తుందండి మీ గురించి చెప్పడానికి. వాళ్ళేమో ప్రతి దినం ఉందా లేదా బైబిల్లో చూడండి. సరే, మళ్ళీ మీరు వెంట కళ్ళతో చూడాలి. మీరు ఎక్కడుంది ఆ మాట? ఎన్నో వచనం? 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ప్రతిరోజు కూడుకుంటున్నారు అనంటే, ప్రతిరోజు వాళ్ళు కలుసుకుంటున్నారు అనంటే, ప్రతిరోజు రాగలుగుతున్నారు దేవాలయానికంటే, ఏమంటే ఆసక్తి ఉంటే వస్తారా? ఉత్సాహం ఉంటేనే కదండి వస్తారు. ఇప్పుడు దావీదు గారు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి కీర్తనలు చదువుకుంటాం కదా, ఏమంటాడు అక్కడ? మొదటి కీర్తన అండి, కంట చెప్తారు కదా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే చదవాలని ఆ ఉత్సాహం ఉంది ఆయనలో.
అందుకే కూర్చోగలిగాడు. రాత్రి పగళ్ళు ధ్యానం చేయగలిగాడు. మీకు ఆరాధనకు వెళ్ళాలన్న ఉత్సాహం మీకు ఉందనుకోండి, ఎవడాపుతాడు మిమ్మల్ని? ఎవడు మిమ్మల్ని ఆపలేడు. ఈరోజు పెట్టినా వస్తారు ఆరాధన, రేపు పెట్టినా వస్తారు, ఎల్లుండి పెట్టినా వస్తారు. అంతేగాని ఈ మధ్యలో ఏమంటే మనం ఏం చేస్తుంటామంటే కొన్ని కార్యక్రమాలకు వస్తుంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని అసలే మానేస్తుంటారు. అయిపోయింది. ఏమైపోయిందన్నమాట? ఆవిరైపోయింది. ఉత్సాహం నిరుత్సాహం అయిపోయింది. అయితే కొంతమందిలో ఉంటారు, ప్రారంభంలో ఉంటుందిలేండి ఉత్సాహం. ప్రారంభంలో ఎలా ఉంటుంది చెప్పండి? ప్రారంభంలో చాలా వేగంగా ఉంటుంటారు. చాలా ముందు బాప్తిస్మం తీసుకున్న కొత్తలోనండి చాలా ఎనర్జీగా ఉంటారు. అప్పుడు పాత వాళ్ళు చూస్తుంటారు, ఒరే మేము కూడా మేము ఇలాగనేరా ప్రారంభంలో, ఇప్పుడు చూసావా మేము ఏమైపోయాము అంటే వాళ్ళని చూసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు, పోనీ ఎన్ని రోజులు వెళ్తాడో ఆరాధనకు క్రమంగా వెళ్ళని, కార్యక్రమాల కోసం ఎన్ని రోజులు వెళ్తాడో చూద్దాం. ఇవ్వని, మేము ఇచ్చి ఉన్నాం ఇక్కడ, సీనియర్స్ మేము ఇక్కడ, మీరు కొత్తగా వచ్చారు కదా అంతే ఉంటుందిలే, ఇవ్వండి, చెయ్యండి, పని చేయండి, కష్టపడండి, ప్రారంభం అంతే ఉంటుందిలే అని సీనియర్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మీరు కూడా అలానే ఉంటుంటారు. అలా కొత్తగా వచ్చి కష్టపడుతున్న వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని ఉండదు. అప్పుడు ఇంకొక డైలాగ్ ఉంటాడు, చేయండి ముందు మీకే తెలుస్తుందిలే. ఏమండి ఈ బ్యాచ్ ఒకటి ఉంటుందండి వెనకాల ఎప్పుడు కూడా, డిస్కరేజ్ చేసే బ్యాచ్ అండి ఇదంతా, నిరుత్సాహపరిచే బ్యాచ్. ఎందుకంటే వీళ్ళు చేయనివ్వరు. మరి ఎప్పటి వరకు? వాళ్ళేమో ఆ రోజు యెరూషలేములో సంఘాన్ని చూస్తుంటే వాళ్ళు ప్రతి దినము తప్పక దేవాలయములో కూడుకొనచ్చు. అలా వాళ్ళు కూడుకున్నారంటే ఇప్పుడు రేపు ఉదయం పూట ఆరాధన ఇప్పుడే ప్రకటన చేశానండి. ఇప్పుడు ఈరోజు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చినటువంటి మీలో రేపు ఉదయం ఆరాధనకి ఎంతమంది వస్తారో డౌటు. పోనీ ఆరాధనకు వచ్చారనుకోండి, ఆరాధనకు వచ్చిన వాళ్ళు మళ్ళీ సాయంకాలం పూట కూడా ఏమో రఘునాథ పాలలో మీటింగ్ ఉందని చెప్పి అక్కడికి వచ్చేది ఎంతమందో అక్కడ డౌటే మరలా. ఎందుకు? ఉత్సాహం ఉందనుకోండి ఏది మనం వదులుకోం, లేదనుకోండి ఏమండి అది మీకు తెలుసు. ఇంకది ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు వాళ్ళు తప్పక కూడుకున్నారు అని అంటే అది. మరి వారం బైబిల్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ కూడా బుధవారం క్లాసులకు రాగలుగుతున్నారా? రారు. ఉత్సాహం ఏది? ప్రారంభంలో ఉంటుంది. కానీ వీళ్ళు యెరూషలేము సంఘాన్ని మనం చూసినప్పుడు యెరూషలేము సంఘం అందరి వలన దయ పొందిన సంఘం. రెండోది ఏం చూసాం? ఎప్పుడు కూడా ఆనందంతో కపటం లేదు. ఏదో బయటికి నవ్వుతున్నట్టుగా, ఏదో ఏమంటారు, ఫోటో ప్లీజ్ అనగానే ఆ నవ్వు అది నిజమైన నవ్వు. అది ఏమండి ఫోటో అనగానే నవ్వుతారు చూసారా, అది నిజంగా నవ్వే కాదు, లోపల నుంచి వచ్చేది కాదు. అది ఫోటో కోసం నవ్వే నవ్వు తప్ప అది హృదయం లోపల నుంచి వచ్చేది నవ్వు కాదు. అలా కొంతమంది వ్యక్తులు చూడగానే నవ్వుతూ వందలు చెప్తారు. ఆ నవ్వు లోపల నుంచి వచ్చే నవ్వు కాదు. అది కూడా ఫోటో ప్లీజ్ అన్నప్పుడు వచ్చే నవ్వే అది కూడా. కానీ యెరూషలేము సంఘం అలా కాదు, నిష్కపటమైన ఆనందం అన్నట్టు చూసారా. అది అంటే దయ పొందిన సంఘం అందరి వలన. 2 నిష్కపటమైన ఆనందము కలిగినటువంటి సంఘం. 3వది ఇప్పటివరకు చూసారా, చాలా ఉత్సాహం కలిగినటువంటి సంఘం. ఉత్సాహముతో ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకున్నటువంటి సంఘంగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఐక్యత. ఏమండి ఏ విషయాల్లో ఐక్యత అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మనసులు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆత్మలు అన్నీ కూడా ఒక్కటిగా ఉన్నాయన్న సంగతి మనకు కనబడుతూ ఉంటుందండి. ఒక్కసారి మనం అదే అధ్యాయము ఏకముగా అన్న పదాన్ని మనం ఇక్కడ చూసాం కదా, 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై అన్నట్టు చూసారా. అంటే వారి మనస్సులన్నీ కూడా ఎలా ఉన్నాయట? ఐక్యంగా ఉన్నాయి. వారు ఏక మనస్కులై అన్నాడు. 4వ అధ్యాయానికి వెళ్ళారనుకోండి, 4వ అధ్యాయము 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకము హృదయమును ఏకాత్మయు గలవారై అన్నాడు. అనగా యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా ఐక్యంగా ఉన్నారు. ఏ విషయాల్లో ఐక్యంగా ఉన్నారంటే వాళ్ళ మనసుల్లో ఒక్కటిగా ఉన్నారు, వాళ్ళ హృదయాలన్నీ ఒక్కటిగా ఉన్నాయి, వారి ఆత్మలన్నీ ఒక్కటిగా ఉన్నాయండి. ఇది ఏ సంఘంలో సాధ్యం? యెరూషలేము సంఘంలో చూసాం. మరి ఈరోజున్న ఏ సంఘం, ఏ ఒక్క విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి వస్తారా? 100 తలలు ఉన్నాయంటే 100 రకాలుగా ఆలోచిస్తారు. అక్కడ 50 తలలు. ఏమంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుందండి, నేను ఏదో ఒక ఉద్దేశంతో బైబిల్లో ఒక ఉద్దేశంతో వాక్యం చెప్తే వాళ్ళు దానికి వేరొక అనుకుంటున్నారన్న సంగతి నాకు అర్థమైనప్పుడు తెలిసినప్పుడు ఏమనుకుంటే, ఏంటి వీళ్ళకి ఇలా అర్థమైందా, నేను చెప్పింది అలా కాదే. అటు చూసారా ఎంత ఫాస్ట్గా ఆలోచించారో తప్పుగా. అంటే ఏంటి నీ చెప్పిందని ఇలా కూడా వక్రీకరించుకుంటున్నారా? ఏంటి ఇలా కూడా వీళ్ళకి అర్థమవుతుందా ఈ మాటలు? అసలు చెప్పే మాకే లేదు ఆలోచన.
అదేదో మంచిగా ఆలోచించడానికి ఉపయోగించవచ్చు కదా, తెలివితేటలేదో ఉండదు. అంటే ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఆత్మ కలిగిన సంఘం. ఏ సంఘం? యెరూషలేము సంఘం. ఇప్పటికి ఎన్ని చూసాం? 1 దయ పొందిన సంఘం, 2 నిష్కపటమైన ఆనందం కలిగిన సంఘం, 3 ఉత్సాహంతో ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకున్న సంఘం, 4 ఐక్యత కలిగిన సంఘం. ఏ విషయాల్లో? మనసులు ఒకటి, హృదయం ఒకటి, ఆత్మ ఒకటి, అన్ని విషయాల్లో ఒక్కటిగా ఉన్నటువంటి సంఘం. ఆ తర్వాత ప్రార్థించటంలో కూడా ఐక్యత కలిగిన సంఘం కనబడుతుంది. ప్రార్థన చేయటంలో వాళ్ళు ప్రతిదినము దేవాలయంలో ఏం చేసేవాళ్ళు అని మనం చదువుకుంటాము. వాళ్ళు 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్న సంఘం. ప్రార్థించటంలో కూడా ఐక్యంగా ఉన్న సంఘం, ప్రార్థన చేయటంలో కూడా ఒక్కటిగా ఉన్నారు అని చెప్పడానికి మరొక మంచి మాట ఏంటంటే 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు పేతురు గారిని అరెస్ట్ చేసిన బంధించిన సమయంలో వాళ్ళంతా కూడా ఆ మార్కు గారి ఇంట్లో సమావేశం అవుతారు కదా, యెరూషలేములో సంఘం అంతా కూడా కూడుకున్నప్పుడు 12వ వచనంలో అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. 12వ అధ్యాయం 12వ వచనం అండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అన్న మాట మనం చదువుకుంటున్నాం. అంటే ప్రార్థించే సంఘం, ప్రార్థన చేసే సంఘం, ప్రార్థించడంలో కూడా ఏకముగా ఉన్నటువంటి సంఘముగా కనబడుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, అసలు ప్రార్థన చేయటం కోసమే ప్రత్యేకంగా ఒక రోజంతా కూర్చోబెట్టాలి అందరినీ అనిపిస్తుంటుంది. అందరిని ఒక రోజంతా మోకాళ్ళు వేయించాలి, ప్రార్థన చేయించాలి. మనకి ఏమైపోయిందంటే మరీ సోమరులు అయిపోయారు కదా. ఎంత సోమరులు అయిపోయారంటే కనీసం అందరి కోసం కాదు, మీకోసం మీరు కూడా ప్రార్థన చేసుకోలేంత సోమరులు అయిపోయారు. మా కోసం తర్వాత లేండి, ఏదో మీ మీద నమ్మకంతో చెప్తుంటాం, కానీ మాకు తెలుసు మీరు మా కోసమే, మీకోసమే చేయని బద్ధకస్తులు, మీరు మా కోసం చేస్తారని ఎలా నమ్మాలి? ఏమండి, మీకోసమే చేయరు, ఇంకా మళ్ళీ అట్టించి ఇటు మా కోసం కూడా మీరే చేయండి అన్న. మరి మీరే పడుకుంటామన్న కొంచెం ఓపిక లేదు మాకు. చాలామంది కూడా ప్రార్థన చేయండి మా కోసం అన్నప్పుడు అదే అనిపిస్తుంది. మరి మీరేం చేసుకుంటారమ్మా? మీకోసం మేమే ప్రార్థన చేసి మీకు వాక్యం మేమే చెబితే మీరు చేసేది ఏముంది చెప్పండి? ఇక మేము కొంచెం పనికి వెళ్ళాలండి, మీరు పనికి వెళ్ళాలి, మేమేమో ప్రార్థన చేయాలి. ఆహా, మేము వాక్యం చెప్పాలి, మేమే మీకోసం మరలా ప్రార్థన చేయాలి. మళ్ళీ మీకు ఏదైనా బాగాలేకపోతే మళ్ళీ ఇంటికి, మళ్ళీ ఆ ప్రార్థన కూడా ఏంటి, మళ్ళీ ఇంటికి వచ్చి చేయాలి. మరలా ఇక్కడ చేస్తే పని చేయదు, మరలా అక్కడికి వస్తేనే అక్కడికి వెళ్తుంది పరలోకానికి. ఇక్కడ నుండి చేస్తే కుదరదు. కొంతమందికి అలా కొన్ని ఏమండి ఏంటో కోరికలు ఉంటాయి, తప్పదు. ప్రార్థన అనేది ఏమండి దేవుడితో మాట్లాడేటువంటి కార్యక్రమం కదా. నీకు తండ్రి, నాకు తండ్రి, మనందరి తండ్రి కదా ఆయన. నువ్వు మాట్లాడితే వినడా? నువ్వు చేసుకోకూడదా? నువ్వు చెయ్యి. ఆ రోజు సంఘం అంత ఐక్యంగా కూడి ప్రార్థన చేసింది అని, ఆ సంఘం చేసినటువంటి ఆ ప్రార్థనకు పేతురు గారు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడు. తెలుసు కదా అక్కడ, అదే కదండి మనం చదువుకుంటాం 12వ అధ్యాయంలో. ఓకే, ప్రార్థన చేయటంలో చూసాం. ఇంకొక మంచి విషయం మనకి ఏం కనబడుతుందంటే ఆ యెరూషలేము సంఘంలో వారిలో త్యాగం కనబడుతుందండి. వారు మంచి త్యాగశీలురు, చక్కటి త్యాగధనులు వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు వారికి ఉన్నటువంటి చరాస్తులు, స్థిరాస్తులు ఏవైతే ఉన్నావో వారికి ఉన్నటువంటి ఆ చర స్థిరాస్తులు అన్నిటినీ కూడా అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. తెలుసు కదా ఆ మాట. 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 4వ అధ్యాయంలో ఎన్నో వచనం? 4వ అధ్యాయంలో 34వ వచనంలో భూములనైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అని ఒకరోజు జరిగిన ప్రాసెస్ కాదు. ఎందుకంటే మరి ఏమంటే వెళ్ళాలి, రేటు మాట్లాడుకోవాలి, రేటు రావాలి, కొనేవాడు కూడా దొరకాలి. ఒక రోజులో జరిగే పని అది. అందరు ఏదో ఒకే రోజు అనుకుంటే కొనడానికి ఒకే రోజు దొరకాలి కదా మనుషులు. అది పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఇది కంటిన్యూగా జరిగిన ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్లోనే ఒకరోజు అన్నయ్య సభ్యులు దొరికిపోయారు 5వ అధ్యాయంలో. ఓకేనా? అలాని ఏమండి ఆ రోజు మరి భూములు, ఇండ్లు అన్నీ కలిగిన వారన్నీ కూడా అమ్మి తీసుకుని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు కనుక ఈరోజు మీరు కూడా అమ్మి తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మేము అనకూడదు కూడా. ఆయన మీరే తెలివి తక్కువ వాళ్ళు ఏంటి? ఏమండి మీరు బైబిల్లో మళ్ళీ ఇంకేవో రెఫరెన్స్ వెతుక్కుంటూ ఉంటారు మీరు. ఏమండి ఏం తక్కువ? ఇలాంటి వాటికి మాత్రం కౌంటర్లు, ఎన్కౌంటర్లకు మాత్రం బాగానే ఉంటుంది.
ఏం అవసరం లేదులేండి. మీరేదో మీకున్న ఏని అమ్మి తీసుకుని వచ్చి పెట్టమని ఎవరు చెప్పరు, చెప్పకూడదు కూడా. ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ కాలం వేరు, పరిస్థితులు వేరు. అక్కడ అలాంటి అవసరం ఏర్పడింది కనుక చేశారు. ఈరోజు అలాంటి అవసరం ఏమీ లేదు. ఒక కార్యక్రమం పెట్టాలనుకున్నాం అనుకోండి, ఏమంటే రేపు మేలో సభలు పెట్టాలనుకుంటున్నాం, మా ఏదో 6 లక్షలు 7 లక్షలు అవుతాయి అనుకుందాం. దానికోసం మన భూములు ఇండ్లు అమ్ముకోవాల్సిన పని ఏమైనా ఉందా? మీరు చెప్పండి, దానికి కూడా అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. మరి దానికోసం అమ్మమని ఎందుకు చెప్తాం? తలా ఒక చేస్తే సరిపోతుంది, దానికోసం అమ్ముకోవాల్సిన పని ఏమీ లేదు. మరి ఆ రోజు ఎందుకు అమ్మారంటే దానికి రీజన్ ఉంది, చాలాసార్లు చెప్పాను. ఆ రోజు సంఘం విస్తరిస్తుంది. సంఘం ఏమైపోతుంది? 3000 మందితో ఆగలేదు. సంఘం రోజు రోజుకి విస్తరిస్తుంది. వచ్చిన వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు సుమారుగా 13-12 దేశాలకు చెదిరిపోయిన యూదులందరూ వచ్చారు ఆ పెంతెకొస్తు పండుగ రోజు. వచ్చిన వాళ్ళంతా కూడా బాప్తిస్మం తీసుకుని ఇక్కడే సంఘంలో ఉండిపోతున్నారు వాళ్ళంతా. మరి వాళ్ళకి భోజనం ఏంటి, బట్ట ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, ఖర్చులు ఏంటి, ఇవన్నీ ఏంటి? స్థానిక సంఘం ఎవరైతే ఉన్నారో యెరూషలేములో, స్థానిక సంఘంలో ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆసక్తి కలిగిన వాళ్ళలో కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయి మళ్ళీ అమ్మి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మిగతా వారికి పోషణ కోసం, అవసరాల కోసం ఇస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఒకటే బర్నబా. ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్. ఆయన అక్కడికి వెళ్ళాడు, అమ్మాడు, మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఇంత ఉంది వెనకాల. ఏదో బైబిల్లో ఉంది కదా, అమ్మారు కదా, తీసుకొచ్చారు కదా, పెట్టారు కదా, మీరు కూడా అమ్మండి, మీరు కూడా తీసుకురండి అంటే మీరు కూడా నిజంగా ఏమనుకుంటారు? పాపం తెలియని వాళ్ళు అయితే నిజమే కదా, అమ్మారు కదా, తీసుకొచ్చారు కదా, పెట్టారు కదా, మరి మేము పెట్టట్లేదు కదా, అమ్మట్లేదు కదా అని మీరేం బాధపడాల్సిన పని ఏమీ లేదు. ఏమండి అంటే అక్కడ వారి త్యాగం చూడండి. అక్కడ పోషణ కోసం ఇంకొక మంచి త్యాగం వారిలో మనకు అనిపించేది ఏంటంటే, వారిలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ 3 పూటలు భోజనం చేయాలని ఒక కుటుంబ వాతావరణాన్ని మనం చూస్తున్నామండి. అంటే కుటుంబంలో ఎలా ఉంటే చెప్పండి, అందరూ కడుపు నిండా భోజనం చేయాలనుకుంటారా? ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి, ఇంటి యజమాని ఏమనుకుంటాడు? ఆ భార్య పిల్లలు అందరూ కూడా కడుపు నిండుగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఎలా అనుకుంటామో, యెరూషలేము సంఘం కూడా ఏమనుకుందంటే అందరూ సమిష్టిగా ఉండాలి, వారి అక్కర కొలది అన్నాడు. అక్కడ చూడండి, వాళ్ళు అక్కడ ఆ మాట చదువుతున్నప్పుడు మనం ఎక్కడ వారి అక్కర కొలది 35వ వచనం, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవనికి నీ కొదువ. అంటే ఎవరు బట్టలు లేకుండా లేరు, ఎవరు భోజనం లేకుండా లేరు, ఎవరు రోగంతో లేరు, ఎవరు ఆకలితో పడుకోవట్లేదు, అలా ఉన్నారు. ఈరోజు కూడా మన స్థానిక సంఘాలు, మన సంఘాలలో కూడా ఎవరు బట్టలు లేకుండా బాధపడకూడదు, ఎవరు ఆకలితో పడుకోకూడదు, ఎవరు రోగంతో ఇబ్బంది పడుతూ ఉండకూడదు. మరి మిగతా మనమంతా ఏం చేయాలి? వాళ్ళు కూడా అవయవమే కదా క్రీస్తు శరీరంలో, వాళ్ళు మన వాళ్ళే కదా, చేర్చబడ్డారు కదా, దేవుడే కదా చేర్చాడు. అటువంటప్పుడు మన సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, బట్ట లేక ఉన్నప్పుడు మనం చూస్తే ఎలా ఊరుకుంటాం? వాళ్ళ కోసం ఆలోచించాలి. కనుక కనీస అవసరాలు ఇక్కడ వాళ్ళకు ఇండ్లేదో ఏమన్నా భూములే అమ్ముకున్నారు తప్ప ఇండ్లు కట్టుకోవాలి దానికోసం కాదు, అక్కడ కనీస అవసరాలండి. మెయిన్ బట్ట, దేహాన్ని కప్పుకోవాలి. అన్న వస్త్రములు అన్నాడండి, అన్నానికి వస్త్రానికి పెట్టండి. రోగంతో ఉంటే చూడండి, ఆ విషయంలో ఖచ్చితంగా సంఘం మనం చేయాలి. ఇది ఒకనాడు యెరూషలేము సంఘం చేసింది, అది ఈరోజు మనకు ఒక చక్కటి మాదిరిగా పాఠంగా ఈరోజు ఆ సంఘం మనకు కనబడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే విధేయతలో కూడా మంచి సంఘంగా మనకు కనబడుతుంది. అనగా వారికి వచ్చిన శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రమలలో వాళ్ళు చక్కటి విధేయత చూపించారు. శ్రమలు వచ్చాయి కదా అని కృంగిపోలేదు, శ్రమలకు కూడా విధేయత చూపించారు. అవును, అవమానాలు వచ్చాయి, తలదించుకున్నారు, నిందించారు, తలదించుకున్నారు, కొట్టారు, తలదించుకున్నారు, తిట్టారు, తలదించుకున్నారు, ఏమండి చంపుతున్నారు, అయినా వాళ్ళు దేవునికి దూరం కాలేదు. ఈ పరిస్థితులు ఆ రోజు ఎలా అంటే, ఒకవైపు సద్దుకాయలు శ్రమ పెడుతున్నారు. సద్దుకాయలే కదా అపోస్తలు తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు. అపోస్తలకు 5వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళే అపోస్తలు జైల్లో పెట్టించేశారు. పరిసయ్యులు వాళ్ళు శ్రమలకు గురి చేస్తున్నారు అపోస్తలను, సంఘాన్ని. ఆ తర్వాత ఇక మిగిలినటువంటి యూదులైన వారందరూ కూడా అపోస్తలను చంపాలని ప్రయత్నం చేశారు. అందులో ప్రయత్నంలో ఫలితమే యాకోబు చావు. యాకోబును చంపేశారు కదా, చంపింది ఎవరు అనుకుంటున్నారు? యూదులు. మీరు 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. యూదులకు ఇష్టమైన కార్యం ఏంటి? ఇష్టం అంటే చెప్పారనమాట, ఇదిగో అపోస్తలు మీరు చంపితే
అది మాకు చాలా ఇష్టం, అది మాకు చాలా ఇష్టం. అంటే అపోస్తలులను చంపటం, హింసించటం, బాధ పెట్టడం చాలా ఇష్టం అటండి వారికి అది. అయినా అలాంటి మరణాలు, అలాంటి శ్రమలు, అలాంటి కష్టాలు అన్నీ కళ్ళ ముందు చూస్తూ అనుభవిస్తూ కూడా శ్రమలలో కూడా విధేయత కలిగిన దేవునికి విధేయత చూపించారు, వాక్యానికి లోబడ్డారు. అది యెరూషలేము సంఘం. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? ఈరోజు మన సంఘాలు ఏంటి? ఈరోజు ఒకవైపు నుంచి భయపెడతాయంటే బెదిరింపులు ప్రారంభమైపోయాయి. ఒకవైపు నుంచి డైరెక్ట్గా ఒకప్పుడు చర్చిలు పగలగొట్టేవారు, ఇప్పుడు డైరెక్ట్ క్రైస్తవుల మీదుగా దిగిపోతున్నారు, కొడుతున్నారు, తలలు పగలగొడుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి, కాలు పెట్టేస్తున్నారు, వాహనాలు ధ్వంసం చేసేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు చూసారా? అయితే అవన్నీ కూడా చూసి నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావా? విశ్వాసంలో బలహీనుడు అయిపోతున్నావా? వద్దు, బలహీనుడు కావాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా నిన్ను శోధించి నిన్ను పరీక్షించడానికి వచ్చే శ్రమలుగా వాటికి లోబడు. యెరూషలేము సంఘం మనకు అదే నేర్పించింది. మళ్ళీ ఒక్కసారి 8వ అధ్యాయానికి వెళ్ళామనుకోండి. 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభంలో మనం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనంలో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస. ఏ సంఘం? అదే యెరూషలేము సంఘం. గొప్ప హింస కలిగింది. అపోస్తులు తప్ప అందరూ చెదిరిపోయారు అన్నాడు. ఒకవేళ రేపొద్దున మనకు వచ్చిన అలానే చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? చెదిరిపోయిన వాళ్ళు ప్రభువును వదిలిపెట్టలేదు. చెదిరిపోయి వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? 4వ వచనంలో చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు అన్నాడు. చూడండి, ఆయన అంటే చెదిరిపోయి కూడా ఏం చెప్తున్నారట? వాళ్ళు సువార్త చెబుతున్నారు. అంటే సువార్త చెప్పగలిగే పొజిషన్లోకి వెళ్ళిపోయిందా సంఘం అంటే? అవును. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే మీరు ఎంతకాలం అవుతుంది మీ సంఘానికి వెళ్ళబట్టి నాకు తెలియదు. మీరు ఎవరైనా కానీ మీరు సువార్త చెప్పగలరా? మహాజ్ఞానాన్ని బోధించడం గురించి చెప్పడం లేదు, పాఠాలు చెప్పడం గురించి మాట్లాడటం లేదు, సిలబస్ చెప్పడం గురించి కూడా మాట్లాడట్లేదు. సిలబస్ పక్కన పెట్టండి, పాఠాలు పక్కన పెట్టండి, మహాజ్ఞానం వదిలేయండి. సువార్త చెప్పగలుగుతున్నారా? సువార్త కూడా చెప్పలేకపోతున్నారు కదా. మరి అది ఎలా చెప్పండి? వాళ్ళేమో భయంకరమైనటువంటి హింసలలో చెదరిపోయి సువార్త చెప్పారు, చెదరిపోయి సువార్త ప్రకటిస్తున్నారు. అంటే సంఘములో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు అవసరాన్ని బట్టి సువార్త ప్రకటించేవారుగా కూడా ఉండాలి. మీరందరూ సువార్త ప్రకటించగలగాలి. కొంతమంది ఉన్నారండి, నిజంగా వాళ్ళు ఖాళీగా ఉండరండి, చెప్పాల్సిన పని లేదండి, చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఏదో మేము చెబితేనో లేకపోతే మీరు వెళ్ళండి అని అంటేనో వెళ్ళటమో చేయటమో అది ఏంటంటే ఏమంటారు అనంటే లోకంలో సామెత చెప్తుంటారులేండి, అందని ద్రాక్షనట ఏమన్నదంట పుల్లగా అని నక్కైతే చెప్పిన సామెత జిల్లా చెప్తుంటారులేండి. అది ఎందుకు తీసుకురాలేదు ద్రాక్ష పళ్ళు అంటే ఏం చెప్తుందట? అది పుల్లగా ఉంటాయని వదిలేసానులే అనేసిందట. అసలు విషయం అది కాదు, దానికి అందక. ఇప్పుడు సువార్త చెప్పాలన్న మనసు ఉంటే నువ్వు వెళ్ళి చెప్తావు నువ్వు. కానీ ఏమంటున్నారు తెలుసా? మాకు చెప్పలేదు కదా అందుకే మీకు చెప్పట్లేదట. నేను చెప్పలేదు కాబట్టి దేవుడు చెప్పాడుగా నీకు. ఓహో, అంటే మీకు దేవుడు మాట కంటే కూడా బైబిల్ కంటే కూడా మా మాటే అంత గౌరవమా? ఇప్పుడు ఇది ఎలా ఉంది చెప్పండి? నక్క సామెతలాగా లేదా ఇది? అంతే కదండి. సువార్త ఇప్పుడు అపోస్తులు వీళ్ళకి ఏమైనా చెప్పారా? మీరు చెదిరిపోతున్నారు కదా, చెదిరిపోయే మీరంతా ఖచ్చితంగా సువార్త చెప్పండి చెప్పారు వీళ్ళేమైనా? ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎటులు అటు పారారైపోయారు. పారారైపోతూ కూడా సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతే మాకు అపోస్తులు మాకేం చెప్పలేదు కాబట్టి మేము చెప్పాలన్నారా వీళ్ళేమైనా? ఇవన్నీ ఒట్టి మాటలు. అసలు మీరు ఏమనుకుంటున్నారో ఏమో ఆ మాటలు మీరు వింటున్నప్పుడు చెబుతున్నప్పుడు ఏమనుకుంటున్నారు? ఇంత తెలివి తక్కువ వాళ్ళగా తయారైపోయారు ఏంటి అనిపించింది. ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారేంటి? బైబిల్ బొత్తిగా లేని వారు తెలియని వారుగా మారిపోతున్నారేంటి? మన దగ్గర ఉన్న వాళ్ళు అలా కాకూడదు. బీఓ అంటేనే మహాజ్ఞానం నిలయం అని చెప్పుకుంటున్నాం మనం. అందులో మళ్ళీ ఇక్కడ ఉంటున్నారంటే ఇంకా జ్ఞానానికి ఇంకా చాలా వారసులుగా ఉండాలి. మీరు ఇక్కడుండి కూడా ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటే ఇంకేమంటాను చెప్పండి? ఇంకా బాధ కాకపోతే ఏం కలుగుతుంది చెప్పండి ఇలాంటి వాళ్ళ విషయంలో? కనుక సువార్త చెప్పటానికి ఎవరి అనుమతి? నువ్వు పనిచేసే చోట చెప్పు. ఏమండి ఎవరు రమణమ్మ గారు ఉంటారండి, చాలా పెద్ద ఆవిడ. ఎక్కడుంది అమ్మగారు? కనబడట్లేదు. వచ్చిందా? ఇక్కడే కూర్చుంది రమణమ్మ గారు. ఏమంటే ట్రైన్ ఎక్కిందంటే చాలంటే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఏదో పరిచయం చేసుకుంటుందండి. వాళ్ళకి దిగేలోపు వాళ్ళకి పాంప్లెట్ చేతిలో పెట్టి దిగిపోద్ది అంతే. ఏమంటే బస్సు ఎక్కిందంటే బస్సులో కూర్చుంటుందంటే ఎవరితో మాట్లాడుతారు, డైరెక్ట్ చర్చి కూడా తీసుకొచ్చేస్తా. అయ్యా నాకు బస్సులో కలిసి తీసుకొచ్చేసానని పరిచయం ఎన్నోసార్లు నా దగ్గర డైరెక్ట్గా. ఈరోజు కూడా ఇద్దరు పట్టుకొని వచ్చేసిందండి వచ్చేటప్పుడు.
ఇలా ఎన్నో సందర్భాలలో. ఇప్పుడు ఆమెకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నేను ఇచ్చాను పర్మిషను. కనీసం సెన్స్ ఉండాలి కదా మాట్లాడడానికి. మనం మాట్లాడుతున్నప్పుడు సువార్త చెప్పడానికి ఇవేంటండి? మీ దగ్గరికి నేను రాలేను కదా. ఉద్యోగం చేసే ఏమంటే మీరు చేసే ఉద్యోగం దగ్గరికి మీరు రాలేము, మీరు వ్యాపారం చేసే చోట మీరు రాలేము, మీరు పని చేసే చోట మీరు రాలేము. ఏమంటే మీరు పల్లెటూరులో ఉన్న వాళ్ళు మీరు వరి నారు వేయడానికి వెళ్ళిపోతారు, లేదంటే కలుపు తీయడానికి వెళ్ళిపోతారు, లేకపోతే ఏదో పత్తి ఏరడానికి వెళ్ళిపోతారు, మిర్చి తోటలకు వెళ్ళిపోతుంటారు. అలా మీరు పని చేసుకుంటూ మీ చుట్టూ మీ పక్కన ఉన్న వాళ్ళతో మాట మాట్లాడుకుంటూ దేవుడి గురించి చెప్పండి, వాళ్ళకు పరిచయం చేయండి, సువార్త చెప్పండి. అక్కడ మీరు సువార్త చెప్పొచ్చు, పరిచయం చేయొచ్చు, ప్రభు దగ్గర సంఘాన్ని నడిపించవచ్చు. ఎన్నో పద్ధతులు ఉన్నాయి. యెరూషలేము సంఘం మనకు నేర్పించే పాఠం అదే ఈరోజు. కనుక యెరూషలేము సంఘం అనేటప్పటికీ సంఘంలో చూడండి ఎలా ఉన్నారు. శ్రమలు అయినా విధేయత చూపించారు, శ్రమలలో కూడా సువార్త చెప్పారు. ఇంకా చెప్పాలి అని అంటే ఆ యెరూషలేము సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యెరూషలేము సంఘంలో పెద్దలు ఉన్నారు అని మనం చదువుకుంటాం. మీకు తెలుసా యెరూషలేము సంఘంలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. అదే యెరూషలేము సంఘంలో పరిచారకులు కూడా ఉన్నారు. ఈరోజు ఏ సంఘాన్ని చూడండి, ఎంత పెద్ద సంఘమైనా ఆ సంఘంలో ఒక్క పెద్ద లేడు. సోకాల్డ్ ఈరోజు ఎన్ని సంఘాలైనా ఉండనివ్వండి, ఏ ఒక్క సంఘంలో కూడా ఒక్క పెద్దకు ఉండవలసిన అర్హతలు సంపాదించుకోలేకపోతున్నాం మీరు. ఎందుకంటే సంఘ పెద్దలకు కొన్ని అర్హతలు బైబిల్లో చెప్పింది కదా. ఈరోజు మనం ఏంటంటే ఏదో వయసులో పెద్దవాడు కదా, ఏదో పెద్దని మనం పిలుస్తున్నాం తప్ప బైబిల్లో ఉన్న పెద్ద కాదేనా. మళ్ళీ మర్చిపోకండి, సంఘంలో పెద్ద అని మనం అనేటప్పటికీ బైబిల్లో ఉన్న పెద్ద అని మీరు అనుకుంటే మేమేం చేయలేం దానికి. ఏదో వయసును బట్టో అనుభవాన్ని బట్టో ఏమంటే చాలా కాలంగా ఉన్నాడనో పనిని బట్టో అలా పెద్ద అంటున్నాం తప్ప బైబిల్లో ఉన్న సంఘ పెద్దని మాత్రం ఎవరికి లేదు, ఇక్కడ అర్హత లేదు ఎవరికి. కానీ యెరూషలేములో ఉన్నారా? లేరా? యెరూషలేములో ఉన్నారండి. యెరూషలేములో ఉన్నారు అనటానికి ఏమంటే 11వ అధ్యాయం ఏమంటే 11వ అధ్యాయం ఎన్నో వచనం? 30వ వచనం. అలాగు చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు వారిని పంపెను. పెద్దల యొద్దకు, ఏ పెద్దల యొద్దకు? యెరూషలేములో ఉన్న సంఘపు పెద్దల యొద్దకు వారిని పంపెను అన్నాడు. ఇంకా పెద్దలు ఉన్నారు అని చెప్పడానికి మీరు 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఏమంటే యెరూషలేము సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం మనం, మిగతా సంఘాల గురించి కాదు. అక్కడ 20 అధ్యాయంలో ఉన్నారంటే అది ఎఫెసు సంఘం, అది ఓకేనా. 20 అధ్యాయంలో పెద్దలు ఉంటారు, మిలేతు నుంచి పిలిపిస్తారు చూసారా, అది ఎఫెసు సంఘం కోసం, అది యెరూషలేము సంఘం కోసం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ సంఘంలో ఉన్న గురించి వారి గురించి చూద్దాం. 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమండి అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. అంటే యెరూషలేము సంఘం ఇది. వివాదం వచ్చింది, అంత్యోకయ నుంచి అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో పెద్దల ముందు పెట్టారు. అంటే యెరూషలేము సంఘంలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. అంటే యెరూషలేము సంఘంలో పెద్దలకు ఉండే తరగతులు సుమారుగా 20-21 ఉంటాయి. మీరు తీతు పత్రిక కానీ తిమోతి పత్రిక అని చదివినప్పుడు సంఘ పెద్దలకు అధ్యక్షులకు ఉండాల్సిన అర్హతలు చెప్తాడు చూసారా. అంటే ఆ అర్హతలు కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నమాట? అన్ని అర్హతలు కలిగిన వాళ్ళు యెరూషలేము సంఘంలో ఉన్నారంటే నిజంగా యెరూషలేము సంఘం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. చాలా గొప్ప సంఘం. ఇంకా ఆ యెరూషలేము సంఘంలో పరిచారకులు కూడా ఉన్నారు. అంటే పని కోసం. పెద్దల బాధ్యత వేరు, అపోస్తుల బాధ్యత వేరు, పరిచారకుల బాధ్యత వేరు. ఒకరోజు సంఘంలో ఏదో చిన్న సమస్య వచ్చేసింది కదా. సమస్య దేని గురించి? భోజనం దగ్గర సమస్య వచ్చిందండి. ఈ భోజనాలు తలపోటండి బాబు. 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం చూడండి. ఎక్కడా రావు, అక్కడే వస్తుంటాయి సమస్యలన్నీ. 6వ అధ్యాయం మొదటి వచనంలో, సరే 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అప్పుడు అనుదిన పరిచర్యలోని తమ విధరానుడు చిన్న చూపు చూశారు అని చెప్పేసి అని అప్పుడు ఆలోచించి పెద్దలు ఏమంటే అపోస్తులు ఆలోచించి మీలో 7గురిని ఏర్పాటు చేసుకోండి అన్నాడు. వీళ్ళెవరట? వాళ్ళు పరిచారకులు. ఏం పని చేస్తారు? సంఘంలో పని చేయాలి. అంటే సంఘంలో పని చేయటానికి పరిచారకులు వేరుగా ఉన్నారు, పెద్దలు వేరుగా ఉన్నారు. ఏమండి అపోస్తులు వాళ్ళు వేరుగా ఉన్నారు. అపోస్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఏ సంఘం ఇది? యెరూషలేము సంఘం. మన దగ్గరికి వస్తే అపోస్తలు లేరు, పెద్దలు అసలు లేరు, కొద్ది గొప్ప ఉంటే పరిచారకులు ఉంటారు. అందరం పరిచారకులమే. కానీ పెద్దల అర్హతలు సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఆ పెద్దలకు నువ్వు పెద్దవి అవ్వాలంటే ఆ లక్షణాలన్నీ నీకు ఉండాలి. ఆ 21 లక్షణాలు ఉంటాయి, అన్నీ సంపాదించుకోవాలి. దానికోసం ఎవరు ఆలోచించట్లేదండి.
ఏవో చిన్న చిన్నవి మన పేరు పక్కన కొన్ని పెట్టుకుంటాం కదా, పెట్టుకొని దానికోసం ప్రాకులాడుతుంటాం, దానికోసం ప్రయత్నం చేస్తుంటాం. దీన్ని ఎలానైనా నిలుపుకోవాలి, దీన్ని ఎలానైనా కాపాడుకోవాలి, దీన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ఎన్ని మాటలైనా అనాలి, అవసరమైతే ఎవరైనా అని చేయాలి. ఏంటో ఈ సోది సుత్తి అంతా అనిపిస్తుంటుంది. మనం ప్రయత్నం చేయాల్సింది. బైబిల్లో పెద్దలు అని చెప్పాడే, కొన్ని అర్హతలు పెట్టాడే, నేను ఎందుకు పెద్ద కాకూడదు? అంటే కావాలంటే నాకు కూడా అర్హతలు ఉండాలి కదా, నేను అర్హతలు సంపాదించుకొని నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని ఆ దిశగా మనం అడుగులు వేయాలి. ఏమండి, ఇలా మనం చదువుతున్నప్పుడు నిజంగా వాళ్ళు సువార్త ప్రకటన, ఏమంటే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారని మనం చూసాం కదా. 8వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించేశారు. 11వ అధ్యాయానికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ సంఘాన్ని ప్రారంభించేశారు. ఆ సంఘం గురించి మనం వచ్చే నెలలో మనం మాట్లాడుకుంటాం. అంటే ఇలా చెదిరిపోయిన వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా సువార్థికులని ఇక్కడి నుంచి పంపుతున్నారు. సమరయలో ఉన్న వాళ్ళు సువార్త ఏమంటే వీళ్ళు వెళ్ళిపోయారు, సమరయలో సువార్త చెప్పారట. అక్కడికి మరలా పేతురు యోహానును అపోస్తలు అందరూ కలిసి పేతురు యోహాను అక్కడికి సమరయకి పంపారని మనం చదువుకుంటూ ఉంటాం. 8వ అధ్యాయంలోనే అక్కడ చదువుకుంటాం. 8వ అధ్యాయంలో అంటే ఇవన్నీ వింటున్నప్పుడు, యెరూషలేం సంఘాన్ని గురించి చదువుతున్నప్పుడు ఎన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్, ఎన్ని గొప్ప గొప్ప లక్షణాలు యెరూషలేం సంఘంలో కనబడుతున్నాయి. ఎందుకంటే అది ఆరంభ సంఘం, ఆదిమ సంఘం. ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, దాని గురించిన ప్రవచనం ఏంటి అన్న విషయాలు చూసాం. అలానే ఆ సంఘములో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు కూడా మనం చూసాం. ఆ సంఘం నిజంగా అనేకమైన ఏమన్నాడు, గొప్ప హింస అన్నాడు. అది చిన్న హింస కాదండి, గొప్ప హింస అన్నాడు. ఏమంటే ఆ పౌలు ఆ మారక మునుపు ఆయనే కదండి సంఘాన్ని చెదరగొట్టాడు, హింసించాడు. ఎంత భయంకరంగా ప్రవర్తించాడు తెలుసు కదండి సౌలు. ఇంటింటికి తలుపులు పగలగొట్టుకొని బద్దలు కొట్టి, అంతే కదా, ఇంట్లోకి జొచ్చి అంటే అది పర్మిషన్తో కాదు, వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళిపోవటం, ఈడ్చుకొని బయటికి రావటం. స్త్రీ పురుషుడు అని తేడా లేదు, పిల్లవాడు అన్న తేడా లేదు, కనికరం లేకుండా, జాలి లేకుండా, దయ లేకుండా ఈడ్చుకొని వెళ్ళి జైల్లో పెట్టేస్తుంటే అరుపులు, కేకలు, ఇంట్లో గోల, ఏమంటే వీధుల నిండా శబ్దాలు, ఏడుపులు, రోదనలు, అయినా మనసు కరగలేదండి. అలాంటి భయంకరమైన శ్రమలలో కూడా యెరూషలేం సంఘం నిలబడింది దేవుడి కోసం. ఆ సంఘం ఈరోజు మనకు ఒక పాట చెప్తుంది. మీకు చిన్న చిన్నవే వచ్చాయి, కానీ ఈ చిన్న చిన్న వాటిలో కూడా మీరు బలహీనులు అయిపోతే ఎలా చెప్పండి, ఇంకా పెద్ద పెద్ద మీరు ఎలా అనుభవిస్తారు? కనుక ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి హింసలైనా, ఎలాంటి కష్టాలైనా మీరు ఒక్కసారి యెరూషలేం సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనందరికీ యెరూషలేం సంఘం ఈరోజు నేర్పించే పాఠం. ఎవరి త్యాగంలో ముందున్నారు, అలానే ఎవరి సంఘంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని అందరికీ వారు అక్కర కొలది పంచిపెట్టారు. త్యాగాలు చేస్తున్నారు సంఘం, అక్కర కొలది అందరికీ వారు అవసరాలు తీర్చే సంఘంగా కనబడుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పమంటారా, వృద్ధి చెందిందండి ఆ సంఘం. ఇంత బాగున్నప్పుడు సంఘం డెవలప్ అవుదా? ముందు ఎంతమంది ఉన్నారు? 3000 మంది కదా. మొదటిసారిగా 2వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? 3000 మంది. 4వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఎంతమంది అయ్యారు? 5000 మంది అయ్యారు. మీరు 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఆ స్త్రీలు పురుషుల సంఖ్య బహు ఎక్కువైపోయింది అని అంటాడు. 6వ అధ్యాయం ప్రారంభానికి ఏమైపోయింది తెలుసా? శిష్యుల సంఖ్య విస్తరించుచున్నది అంటాడు. అదే 6వ అధ్యాయం 7వ వచనానికి వెళ్ళేసరికి ఏమో తెలుసా? బహు ఎక్కువగా విస్తరించుచుండెను అని రాయబడిందండి. అయ్యో బాబోయ్. ఇంకా 9వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి ఏమంటాడు తెలుసా? సంఘము వృద్ధి చెందుతున్నది అన్నాడు. అంటే యెరూషలేం సంఘం చూడండి, 3 ఏంటి 5 ఏంటి ఇక లెక్క పెట్టలేనంత అలా వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆ సంఘములో ఉన్న ఐక్యత, సంఘములో ఉన్న దాతృత్వం, సంఘములో ఉన్నటువంటి ఆ క్షమ, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రార్థన, ఆ సంఘములో ఉన్నటువంటి ఏమంటే అందరి వలన వారు పొందుకున్న దయ, ఆ సంఘం లోబడేటువంటి విధానం, సంఘంలో అందరికీ వాక్యం తెలిసి ఉండటం, పెద్దలు ఉండటం, పరిచారకులు ఉండటం, ఇన్ని ఉన్నాయి కనుక ఆ సంఘం ప్రతిరోజు అంచెలంచెలుగా ఏమైపోయింది? అది డెవలప్ అయింది, వృద్ధి చెందింది. మరి ఈరోజు మన సంఘాలు వృద్ధి చెందాలంటే కూడా మన సంఘాలకు డెవలప్ కావాలని మనం అనుకుంటాం, కానీ ఏది అనుకుంటే ఎలా అవుతుంది? కనుక ఇది మన సంఘం అంటే మన కుటుంబం అనుకోవాలి. మీకు అర్థమైందా? ఒకటే చెప్తున్నాను, మన సంఘము అంటది, మన సంఘం అనే మాట ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే అది మన కుటుంబం. ఇప్పుడు మన కుటుంబం అనుకున్నప్పుడు, దేవుని కుటుంబం మన కుటుంబం అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు మన కుటుంబం ఎదగాలని మనం కోరుకుంటామా? మన ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఎదగాలని కోరుకుంటామా? కోరుకుంటాం. ముందు మన కుటుంబం బాగుండాలనుకుంటాం, ఆ తర్వాత మనం మరొకరి కోసం ఆలోచిస్తాం. అలానే మీ స్థానిక సంఘాలు ఏవైతే ఉన్నాయో, మీ స్థానిక సంఘాలు మీరు ఎక్కడ మీరు సహవాసంలో ఉన్నారు, ఎక్కడ మీరు రొట్టె విరుస్తున్నారు, ఎక్కడ మీరు పాత్రలో ఉన్నది మీరు త్రాగుతున్నారు, ఎక్కడ మీరు వాక్యం వింటున్నారు, అది మీ స్థానిక సంఘాలు, అది మీ కుటుంబం. అది స్థానిక సంఘాలుగా మీ కుటుంబాలలో మీరు
ముందుగా నా సంఘం అవసరాలేంటి, నా సంఘం అవసరాలేంటి, నా సంఘానికి వచ్చిన కష్టం ఏంటి, నా సంఘానికి ఉన్న శ్రమ ఏంటి, నా సంఘానికి ఉన్న సమస్య ఏంటి, ముందు నా సంఘానికి ఉన్న సమస్య కోసం ఆలోచిస్తాను, ఆ తర్వాత మిగతా వాటి కోసం ఆలోచించాలి. వద్దని కాదు. అప్పుడే కదండి సంఘం క్షేమాభివృద్ధిని పొందేది. అప్పుడే కదా సంఘం డెవలప్ అయ్యేది. 3000గా 5000గా ఆ తర్వాత వేలుగా అది బేస్ చేసుకొని యూదయ ప్రాంతంలో సంఘాలు, సమరయ ప్రాంతంలో సంఘాలు, గలిలే ప్రాంతంలో సంఘాలు, అన్ని ప్రాంతాలకు సంఘాలు వెళ్ళిపోతున్నాయి యెరూషలేము సంఘం కేంద్రంగా చేసుకొని. అలాంటి పరిస్థితి అన్ని సంఘాలలో ఉండాలి అంటే ఆ సంఘాన్ని ఈ సంఘాలు మాదిరిగా పెట్టుకోవాలి. ఇది ఈరోజు యెరూషలేము సంఘం మనందరికీ నేర్పించే పాఠం.